Good afternoon all. Okay. Auditing. In the first chapter చెప్పుకుంటూ ఉన్నాం. మీరు చదువుతూ ఉన్నారా? మనం చెప్పుకున్న స్టాండర్డ్స్ అవి. ఓకే. సి ఇంకా ఏమేమి రిమైనింగ్ మిగిలిపోయి ఉన్నాయని మనం ఆడుకున్నాం. చెప్పండి. ఆడిట్ ఈ టాపిక్ మిగిలిపోయింది. ఆడిట్ ఈజ్ compulsory or voluntary? కంపల్సరీ ఆర్ నాట్? కంపల్సరీగా వాలంటరీ అని. ఓకేనండి. ఎవరికి కంపల్సరీ చెప్తుందండి? కంపెనీస్కి. ఓకే, ఆల్రెడీ మాట్లాడుకున్నాం కంపెనీస్కి. అండ్ సెక్షన్ 44 ఏ ఇన్కమ్ ట్యాక్స్ వాటి గురించి ఏబీ మాట్లాడుకున్నాం. ఓకే, ఏ అంటే బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయడం, 44 ఏబీ ట్యాక్స్ ఆడిట్ అవి. ఓకేనా అండి. అండ్ యూజెస్, అడ్వాంటేజెస్ ఆర్ యూజెస్ ఆఫ్ ఆడిటింగ్ ఆర్ ఆడిటెడ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. ఓకేనండి, ఇది మనం చెప్పుకోవాలి ఈరోజు. ఓకేనండి, ఈరోజు ఇది డిస్కస్ చేద్దాం. ఓకే, దీంతో మనకి ఫస్ట్ చాప్టర్ మొత్తం కంప్లీట్ అవుతుంది. ఓకే, కంప్లీట్ అయ్యాక సెకండ్ చాప్టర్ ఏంటి అవి మాట్లాడుకుందాం. మీకు ఫ్రీ ఫేజ్ ఇస్తున్నాను, సెకండ్ చాప్టర్ ఏముంటుంది అని. చాప్టర్ 2 ఇన్ యువర్ స్టడీ మ్యాట్. ఒక్క నిమిషం అండి. ఏంటండి చాప్టర్ 2 ఏంటి మీ స్టడీ మ్యాట్లో? ఆడిట్, స్ట్రాటజీ, ఆడిట్ ప్లానింగ్ అండ్ ఆడిట్ ప్రోగ్రామ్. ఓకే, దీని గురించి మనం మాట్లాడేటప్పుడు ఆ టాపిక్ మాట్లాడదామండి. అక్కడ అసలు మనం స్టార్టింగ్ దాంట్లోకి వెళ్ళాలా, లేకపోతే బిఫోర్ దట్ మనం ఏం నేర్చుకొని ఆ టాపిక్లోకి డైవ్ చేయాలి. ఓకే, అవి తర్వాత మాట్లాడుకుందాం. ఓకే, ప్రజెంట్ ఫస్ట్ ఇది కంప్లీట్ చేద్దాం. దాని తర్వాత మనం ఏం చేద్దామంటే చాప్టర్ 2కి ఏమేం చేయాలో చూద్దాం. ఓకేనా అండి. రైట్. చూడండి. ఓకే, మనం నేనేం ఆడుకున్న స్టాండర్డ్ 2 ఇంట్రడక్షన్ టు స్టాండర్డ్స్ మాట్లాడుకున్నాం. ఆఫ్టర్ దట్ ఎస్ఏ 200 కూడా చెప్పేసుకుందామండి ఈరోజే. ఓకే, ఎస్ఏ 200 చెప్పుకుందాం ఈరోజు. అండ్ ఇంకేం చెప్పుకుందాం అంటే ఇండిపెండెన్స్ ఆడిట్. దీంట్లోనే మనం ఇండిపెండెన్స్ ఆడిట్లోనే మనకి ఇంపార్టెన్స్. ఓకేనండి, అడ్వాంటేజెస్ ఏంటి ఆడిటెడ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ త్రూ మనం మాట్లాడుకుందాం. ఓకే, డిస్కస్ చేద్దాం. రైట్. ఫస్ట్ ఏఎస్ 200. ఆల్రెడీ మనం ఏఎస్ 200 అంటే చెప్పుకున్నామండి. ఏంటండి ఏఎస్ 200? ఓవరాల్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ అన్ ఇండిపెండెంట్ ఆడిటర్ అండ్ కండక్ట్ ఆఫ్ అన్ ఆడిట్ ఇన్ అకార్డెన్స్ విత్ స్టాండర్డ్స్ ఆన్ ఆడిటింగ్. ఎస్ఏ 200 అంటే చెప్తుంది అది. ఓకే, మీరు ఈ వర్డ్ ఖచ్చితంగా అలానే గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సబ్జెక్టివ్ వర్డ్స్, ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఆన్ సబ్జెక్టివ్ వర్డ్స్. ఓకే, ఈజ్ వాజ్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలండి. ఓకే, ప్రాపర్గానే ఉంటుంది. ఓకే, ఇంగ్లీష్ సెంటెన్సే ఉంటుంది, అదే వేరే లాంగ్వేజే ఉండదు. ఓకే, చదువుతూ ఉంటే గుర్తుంటుంది. అర్థమవుతుందా? ఈజీ డిఫికల్ట్ అనే ఉండదండి. ఓకే, ఎలా గుర్తుపెట్టుకోవాలి అదే ఉండదు, చదివితే గుర్తుంటుంది. ఓకే, ప్రాపర్ రీడింగ్ ఇవ్వాలి. సరే, ఎస్ఏ 200 ఏం చెప్తుందండి? ఎస్ఏ 200 ఆబ్జెక్టివ్స్ గురించి మాట్లాడుతుంది. ఓకే, ఆ ఆబ్జెక్టివ్ ఎలా అచీవ్ చేయాలి అంటే దీంట్లో ఏమంటారంటే బేసిక్ ప్రిన్సిపల్స్. ఓవరాల్ ఆబ్జెక్టివ్స్ని నువ్వు అచీవ్ చేయడానికి బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ అన్
ఆడిట్. బేసిక్ ప్రిన్సిపల్స్ ఏంటి? ఓకే, 2 టైప్స్గా ఉంటాయండి బేసిక్ ప్రిన్సిపల్స్. ఈ సెక్షన్ ఎండింగ్లో బేసిక్ ప్రిన్సిపల్స్ ఓల్డ్ వర్షన్ చూస్తాం. ఓకే, ఇది న్యూ వర్షన్ ఆఫ్ బేసిక్ ప్రిన్సిపల్స్. ఓకే సార్, అండ్ ఒక నిమిషం, రైట్, బేసిక్ ప్రిన్సిపల్స్ గుర్తుపెట్టుకోండి. ఓకే, పక్కన రాసుకోండి మీ మెటీరియల్లో. హార్డ్ కాపీస్ తీసుకున్నారా క్లాసెస్ వినేవాళ్ళు? ఓవరాల్ ఆబ్జెక్టివ్, వెయిట్, యూ హ్యావ్ టు షేర్ దిస్ థింగ్, రైట్. ఇందాకటి నేను షేర్ చేయట్లేదు మనం. చూడండి మనం ఇప్పుడు ఏం చెప్పుకుంటున్నామని. ఈరోజు మనం చెప్పుకునేది ఏంటండి? అడ్వాంటేజెస్. ఆడిట్ కంపల్సరీగా వాలంటరీగా నిన్న మాట్లాడుకున్నాం. ఓకే, సో ఆడిట్ చేయించుకోవడం వల్ల యూజెస్ ఏంటి ఈరోజు మాట్లాడుకుంటాం. ఒకవేళ మనకు టైం కుదిరితే చాప్టర్ 2 ఇంట్రడక్షన్ కూడా చెప్పుకుంటామండి. ఓకే, దీంట్లోనే మళ్ళీ ఇప్పుడేం మాట్లాడుకుంటున్నాం మనం? AS 200 కూడా మాట్లాడుకుంటున్నాం. ఓకేనండి, టుడే మోస్ట్ ఆఫ్ ది క్లాస్ దీంతోనే అయిపోతుందేమో, బట్ చూద్దాం. ఓకేనా? ఐ విల్ షేర్ మై మెటీరియల్, రైట్. సి, ఆబ్జెక్టివ్ ఏంటండి? ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటి మనకి? ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. టు obtain express an opinion, right? That is our auditor's primary objective. What is secondary objective? Detection of frauds and errors. ఓకేనా అండి? గుర్తుపెట్టుకోవాలి ప్రైమరీ ఆబ్జెక్టివ్ అండ్ సెకండరీ ఆబ్జెక్టివ్. ఓకేనా అండి? obtain reasonable assurance that finance statements are free from material misstatements. ఓకేనా అండి? ఆబ్జెక్టివ్ నెంబర్ 1. ఓకే, అండ్ through this express an opinion that finance statements are prepared in accordance with financial reporting framework. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఫినాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ ఎవరిస్తారు? అకౌంటింగ్ స్టాండర్డ్ బోర్డ్. ఓకే, ప్రొవైడ్ చేస్తుంది. దాంట్లో మీకు నచ్చిన ఫ్రేమ్వర్క్ని మీరు చూస్ చేసుకోవచ్చు. ఒకవేళ ఒకటే ఫ్రేమ్వర్క్ ఉంటే ఖచ్చితంగా దాన్ని ఆ ఫ్రేమ్వర్కే తీసుకోవాలి. ఆల్ కంపెనీస్ షుడ్ ఫాలో షెడ్యూల్ 3 అంటే షెడ్యూల్ 3నే ఫాలో అవ్వాలి. ఓకే, దెర్ ఈజ్ నో 2-3 ఫ్రేమ్వర్క్స్. If framework provides you that 2-3 accounting methods for valuation of things, అంటే మీరు అప్రోప్రియేట్ మెథడ్ని మీరు చూస్ చేసుకుంటారు. అకౌంటింగ్ మెథడ్ని మీకు ఇవన్నీ చెప్పే ఉంటారు. if you changes your accounting method, what should you do? I mean, you means here company. Okay, company should disclose that they are changing their accounting methods, right? Where they disclose? Notes to account, under the heading notes to accounts, right? See, objectives, first one, overall objectives ఎలా అచీవ్ చేస్తారండి? obtain reasonable assurance that financial statements are free from material misstatements. ఓకేనా అండి? అంటే రీజనబుల్ అష్యూరెన్స్ మనం నిన్న మళ్ళీ మాట్లాడుకున్నాం. అబ్సల్యూట్ అష్యూరెన్స్, reasonable assurance, limited assurance. Absolute assurance for certificate, reasonable assurance for opinion, and limited assurance for review. Okay nandi? There is no formation of opinions, nothing, right? See, reasonable assurance. Okay nandi? ఏం చేయాలి? రీజనబుల్ అష్యూరెన్స్ ఎలా ఉండాలి? ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ ఫ్రీ ఫ్రమ్ మెటీరియల్ మిస్టేట్మెంట్స్. అండర్లైన్ దిస్ వర్డ్, రిమెంబర్ మెటీరియల్. మరి మెటీరియాలిటీ కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుంటామండి. ఓకేనా? ఓకే, సి హియర్ ఐ విల్ రోట్ మెటీరియాలిటీ. ఓకే, మెటీరియాలిటీ. వీ హ్యావ్ టు స్టడీ మెటీరియాలిటీ. ఓకే, you should get knowledge about materiality. Okay, I will tell later. Express an opinion that financial statements are prepared in accordance with financial reporting framework. Okay, what? Financial
reporting framework. Okay, we will see in this session only what is financial reporting framework. Okay, and no future viability. What is meant by no future viability? Actually, viability means guarantee, right? Viability means guarantee. We are not guarantee for invest in this company. We are not guarantee for investment decisions. Okay, auditors objective kaadu. Okay, we are not guarantee to invest. Okay, management decisions mana guarantee kaadu. We are telling this is the point. See, no future viability, this is not our objective. Okay, no opinion on efficiency and effectiveness on management, this is not also our objectives. Okay, this is not our objective, this is also not our objective. Okay, report on specific matters. Okay, this is our objective also. Okay, we have to communicate to management. Okay, report on specific matters ఏంటండి, this one is 3. Obtain reasonable assurance that financial statements are free from material misstatements. Express an opinion that financial statements are prepared in accordance with financial reporting framework. See, I'll tell you example. One example for financial reporting framework or financial statements material misstatements ఉన్నాయా లేదా అనే థింగ్కి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నా కంపెనీ ఉందండి, నా కంపెనీ ఏం చేశాను అంటే, ఒక కంపెనీ ఉంది, నాదని కాదు, ఒక కంపెనీ ఉంది, 50 lakhs లాస్ వచ్చింది నా ఐ మీన్ 50 lakhs ఈజ్ హ్యూజ్ ఫర్ మీ, హ్యూజ్ ఫర్ దట్ కంపెనీ. ఓకే, అండ్ I disclosed that in my financial statements, in company's financial statements. Okay, బట్ ఇప్పుడు నేను అలా డిస్క్లోజ్ చేయడం వల్ల షేర్ హోల్డర్స్ అందరూ లాస్ అయిపోతారు. ఇలా ఉన్నప్పుడు ఇది ఫ్రీ ఫ్రమ్ మెటీరియల్ మిస్టేట్మెంట్సా కాదా? లాస్ వచ్చిందండి అంటే ఎఫెక్టివ్నెస్, మేనేజ్మెంట్ ఎఫెక్టివ్గా లేదు, సరిగ్గా జడ్జ్మెంట్స్ అన్నీ సరిగ్గా తీసుకోలేదు, వాళ్ళ డెసిషన్స్ అన్నీ రాంగ్ అయిపోయాయి, 50 lakhs లాస్ వచ్చేసింది కంపెనీకి. డిస్క్లోజ్ ఫినాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ నేను ఫాలో అయినట్టే, నాకు లాస్ వచ్చింది, నేను చూపించాను. ఓకేనండి, అర్థమవుతుందో? బట్ మెటీరియల్ మిస్టేట్మెంట్స్ ఏమి లేవు, నేను చూపించేసాను, డిస్క్లోజ్ చేసేసాను నేను. ఓకేనా? మేనేజ్మెంట్ డెసిషన్స్కి, ఓకే, మెటీరియల్ మిస్టేట్మెంట్స్కి, ఓకే, మనం మెటీరియల్ మిస్టేట్మెంట్స్కి మాత్రం ఒపీనియన్ ఇస్తాం. మనం వీళ్ళకి డెసిషన్ మేకింగ్కి వాటికి మనం వాళ్ళ మీద ఒపీనియన్ ఇవ్వం. ఓకేనా? ఎఫెక్టివ్గా ఉందా లేదా వాళ్ళ మేనేజ్మెంట్ అనే దాని మీద మనం ఒపీనియన్ ఇవ్వం. వాళ్ళు ఎలా అన్నా ఉండొచ్చు, వాళ్ళ బిజినెస్ ఆపరేషన్స్ ఎలా అన్నా జరగవచ్చు, వాళ్ళు వాటిని సరిగా డిస్క్లోజ్ చేశారా లేదా రైట్ వేలో ఫినాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్లో. ఓకే, అండర్ ద ఫినాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ వాళ్ళు డిస్క్లోజ్ చేశారా లేదా, దట్ ఈజ్ ఆర్ కన్సర్న్ యాజ్ అన్ ఆడిటర్. ఓకే, థర్డ్ వన్, రిపోర్ట్ ఆన్ స్పెసిఫిక్ మ్యాటర్స్. సమ్ మ్యాటర్స్ యూ షుడ్ కమ్యూనికేట్ టు TCWG. వాట్ ఈస్ TCWG? దోస్ చార్జ్డ్ విత్ గవర్నెన్స్. ఓకేనా అండి? సి, ఐ విల్ టెల్ నెక్స్ట్ వర్డ్ TCWG. TCWG అంటే ఏంటండి? దోస్ చార్జ్డ్ విత్ గవర్నెన్స్. సి, ఇప్పుడు డైరెక్టర్స్ ఉంటారు కదా, డైరెక్టర్సే కదా హెడ్ ఆఫ్ ఆ కంపెనీ డెసిషన్స్ అన్ని తీసుకునేది, ఇట్లా మీరు అనుకోవచ్చు. బట్ ఆ డైరెక్టర్స్లో కూడా టాప్ లెవెల్ డైరెక్టర్స్ ఉంటారండి. ఇప్పుడు టేక్ రిలయన్స్ యాజ్ అన్ ఎగ్జాంపుల్, అనిల్ అంబానీ. ఓకే, వీళ్ళు ఎవరు? TCWG అవుతారండి, నాట్ ఏ నార్మల్ డైరెక్టర్స్. ఓకే, వాళ్ళ దగ్గర గవర్నింగ్ పవర్ ఉంటుంది. ఓకే, వాళ్ళకి కొన్ని మ్యాటర్స్ మనం కమ్యూనికేట్ చేయాలి, రిపోర్ట్ ఆన్ స్పెసిఫిక్ మ్యాటర్స్. ఓకే,
సార్ సి హౌ టు అచీవ్ దట్ ఆబ్జెక్టివ్. హౌ టు అచీవ్ దట్ ఆబ్జెక్టివ్ అంటే దీస్ ఆర్ ఆర్ బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ అన్ ఆడిట్, గవర్నింగ్ అండ్ ఆడిట్. బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ గవర్నింగ్ అండ్ ఆడిట్. ఆడిట్ చేయాలి అంటే బేసిక్ ప్రిన్సిపల్స్ ఏమేమి ఉండాలి, ఓకేనా అండి. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. ఓకే, ఐల్ రైట్ హియర్. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏరండి. ఏంటి, ఎన్నో క్వశ్చన్ అండి, ఆల్రెడీ మనం కొన్ని టాపిక్స్ మాట్లాడుకున్నాం. ఎన్నో క్వశ్చన్ ఇది ప్రజెంట్? 1 2 3 4 అయిపోయాయి. 5th వన్, బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ గవర్నింగ్ అండ్ ఆడిట్. బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ గవర్నింగ్ అండ్ ఆడిట్. ఓకే, అవేంటో చూద్దాం. ఎథికల్ రిక్వైర్మెంట్స్ ఉండాలి. వాట్ ఆర్ దోస్ ఎథికల్ రిక్వైర్మెంట్స్? ఐ విల్ టెల్. సి వాట్ ఆర్ ఎథికల్ రిక్వైర్మెంట్స్? ఇంటిగ్రిటీ, మనం పర్సనల్ క్వాలిటీస్లో మాట్లాడుకున్నామండి. ఇంటిగ్రిటీ, ఆబ్జెక్టివిటీ, ఇండిపెండెన్స్, కాన్ఫిడెన్షియాలిటీ, సేమ్ థింగ్స్. ఓకే, ఇంటిగ్రిటీ అంటే ఏంటండి? హానెస్టీ. మనం ఎలా మాట్లాడుకున్నాం? స్ట్రాంగ్ మోరల్ ప్రిన్సిపల్స్ ఉండాలి. స్ట్రాంగ్ మోరల్ ప్రిన్సిపల్స్, ఓకేనా అండి. ఇంటిగ్రిటీ అండ్ ఆబ్జెక్టివిటీ ఏంటండి? అన్ఎఫెక్టెడ్ పొజిషన్. మీరు ఒక ఆబ్జెక్టివ్కి వర్క్ చేస్తుంటే ఆ ఆబ్జెక్టివ్ మీద మీ ఎయిమ్ ఉండాలి. ఓకే, ఏది కూడా మీకు మళ్ళీ అఫెక్ట్ చేయకూడదు. ఓకే, మీరు ఫర్మ్గా ఉండాలి. ఫర్మ్నెస్ నేను మాట్లాడుకున్నాం అంటే ఏంటి? స్టబర్నెస్, స్టేబుల్గా ఉండాలి. ఓకే, స్టేబుల్నెస్. ఇండిపెండెన్స్, అన్బయాస్డ్ పొజిషన్. ఓకే, ఇంటిగ్రిటీ, ఆబ్జెక్టివిటీ, ఇండిపెండెన్స్. ఓకే, కాన్ఫిడెన్షియాలిటీ, యూ షుడ్ మెయింటైన్ కాన్ఫిడెన్షియాలిటీ ఫర్ యువర్ క్లయింట్ డాక్యుమెంట్స్. ఓకే, కాన్ఫిడెన్షియాలిటీ, డాక్యుమెంట్స్ అండ్ ఇన్ఫర్మేషన్, ఎనీథింగ్. ఓకే, ప్రొఫెషనల్ స్కిల్ అండ్ డ్యూ కేర్ అంటే ఏంటండి? వీ హ్యావ్ టు ఒబ్టైన్ నాలెడ్జ్. ఓకే, మీకు నాలెడ్జ్ ఉండాలి. ఓకే, ఆ నాలెడ్జ్ ఉండాలి అండ్ అలర్ట్నెస్ ఉండాలి, ఆ స్కిల్ ఉండాలి. ఓకేనా అండి. అండ్ కంపిటెన్స్ అంటే ఏంటి? మీరు అప్ టు డేట్ అయ్యి ఉండాలి. ఓకే, అప్ టు డేట్ అయ్యి ఉండాలి. దాన్ని ఏమంటారు? ప్రొఫెషనల్ స్కిల్ అండ్ డ్యూ కేర్. యూజ్ ఈజ్ నాలెడ్జ్ అండ్ అలర్ట్నెస్. ఓకేనా అండి. అండ్ అప్డేషన్ కూడా ఉంటుంది దీంట్లో. ఓకే, అప్డేషన్, యూ హ్యావ్ టు అప్డేట్ యువర్ నాలెడ్జ్. ఓకే, ప్రొఫెషనల్ బిహేవియర్ అంటే ఏంటండి? ఫర్మ్నెస్, స్టేబుల్గా ఉండాలి. బీ కామ్, పొలైట్. ఓకే, పొలైట్ మీన్స్ నాట్ లైక్ దిస్. ఓకే, యూ హ్యావ్ టు గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ లైక్ దట్. ఓకే, ప్రొఫెషనల్ బిహేవియర్, బీ పేషెన్స్ అండ్ స్టేబుల్నెస్. ఓకేనా అండి. దీస్ ఆర్ ఎథికల్ రిక్వైర్మెంట్స్. ఓకేనా, ఎథికల్ రిక్వైర్మెంట్స్ ఎన్ని ఉన్నాయండి? ఎథికల్ రిక్వైర్మెంట్స్ చెప్పండి. ఏమేంటి? ఇంటిగ్రిటీ, ఆబ్జెక్టివిటీ, ఇండిపెండెన్స్, కాన్ఫిడెన్షియాలిటీ, ప్రొఫెషనల్ స్కిల్ అండ్ డ్యూ కేర్, ప్రొఫెషనల్ బిహేవియర్. 6 టోటల్, 6 హియర్. ఎథికల్ రిక్వైర్మెంట్స్ ఆర్ 6. ఓకేనా అండి. ఎథికల్లో 6 ఉన్నాయి. ఎథికల్ స్పెల్లింగ్లు ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. సో ఇవి కూడా 6 అండి. ఓకేనా, అలా అన్న గుర్తుపెట్టుకోండి, కొండ గుర్తులాగా. ఓకే, నెక్స్ట్ వన్, ప్రొఫెషనల్ స్కెప్టిటిజం అంటే ఏంటంటే యూ షుడ్ హ్యావ్ క్వశ్చనింగ్ మైండ్. స్కెప్టిటిజం అంటే ఇప్పుడు మేనేజ్మెంట్ మీకు ఒక విషయం చెప్పిన వెంటనే మీరు దాన్ని ఓకే అలా కాదండి. గివ్ దట్ ఇన్ డాక్యుమెంటెడ్ ఫార్మ్. ఎవిడెన్స్, వాట్ ఈస్ ద ఎవిడెన్స్? ఓకే, ప్రూఫ్, వాట్ ఈస్ ద ప్రూఫ్? ఓకే, why should I trust? Okay, like that. You have in questioning mind in yourself. Okay, no andi, not it's not like negative thing.
ఓకే, నెగిటివ్ క్వశ్చనింగ్ మైండ్లో కాదు. నెగిటివ్ క్వశ్చనింగ్ మైండ్లో ఉంటే మనం దాన్ని ఏమంటామండి, ఇన్వెస్టిగేషన్ అని అంటాం. ఓకే, ఇన్వెస్టిగేషన్ అని అంటాం. ఇన్వెస్టిగేషన్లా కాదండి, మీరు చేస్తున్న ప్రాసెస్లోనే మీకు క్వశ్చనింగ్ మైండ్ ఉండాలి. క్వశ్చనింగ్ మైండ్ ఉంటేనే మీకు ఏమవుతుంది, ఆడిట్ ఎవిడెన్స్ని మీరు సఫిషియెంట్గా అండ్ అప్రోప్రియేట్గా మీరు ఏం చేయగలరు, మాట్లాడుకుందామండి మెటీరియాలిటీ. ఓకే, సఫిషియెంట్ అంటే ఏంటి, అప్రోప్రియేట్ అంటే అంటే అన్నీ మాట్లాడుకుందాం. బట్ మీకు ఎవిడెన్స్, ప్రాపర్ ఎవిడెన్స్ అనుకుందాం ఈ టైంకి. ఓకే, ప్రాపర్ ఎవిడెన్స్ మీ జడ్జిమెంట్కి ఎంత కావాలో అంత జడ్జిమెంట్, అంత ఎవిడెన్స్ని మీరు గ్యాదర్ చేయాలి అంటే మీ దగ్గర మీకేముండాలి, ఒక క్వశ్చనింగ్ మైండ్ ఉండాలి. ఓకేనా అండి, అంటే ప్రాపర్గా ఉండడం కోసం. అండ్ స్కెప్టిటిజం, ప్రొఫెషనల్ జడ్జిమెంట్, మీకు ఒక ప్రొఫెషనల్ జడ్జిమెంట్ కూడా ఉండాలండి. ఓకే, అంటే ఎంత శాంపిల్ నేను తీసుకోవాలి, రైట్, ఏ ఏరియాస్లో నేను ఎవిడెన్స్ కోసం ఆడిట్ ప్రొసీజర్ చేయాలి. ఓకేనా, ఇవన్నీ మీకు మైండ్లో ఉండాలి. ఓకే, obtain sufficient and appropriate audit evidence. obtain sufficient and appropriate audit evidence. sufficient అంటే ఏంటండి, తగినంత. ఓకే, ఎంత రిక్వైర్డో అంత కావాలి, సఫిషియంట్. ఓకే అండి, మీ రిక్వైర్మెంట్ని ఫుల్ఫిల్ చేసే ఎంత కావాలి. అండ్ అప్రోప్రియేట్ అంటే ఏంటండి, అంటే ఏంటి, సఫిషియంట్ అంటే సరిపడేంత, అప్రోప్రియేట్ అంటే దానికి రిలేటెడ్గానే ఉండాలి. అప్రోప్రియేట్ దానికి రిలేటెడ్గా మీరు ఏ అయితే ఆడిట్ ప్రొసీజర్స్ చేస్తున్నారో, మీకు ఏ అయితే మిస్టేట్మెంట్స్ మీకు కనిపిస్తున్నాయో, మీరు దేని మీద అయితే ఆడిట్ ప్రొసీజర్స్ చేస్తున్నారో, ఓకే, మీ ఆడిట్ ప్రొసీజర్స్ అండ్ ఆడిట్ ఎవిడెన్స్ ఎలా ఉండాలి, దానికి రిలేటెడ్గానే ఉండాలి ఆడిట్ ఎవిడెన్స్ అనేది. ఇప్పుడు మీరు డెటార్స్ని ఆడిట్ చేస్తున్నారు. ఓకే, మీ ఆడిట్ ప్రొసీజర్స్ దేని మీద ఉంటుంది, డెటార్స్ మీదే ఉంటుంది. థర్డ్ కన్ఫర్మేషనా, లేకుంటే వాళ్ళ రిసీప్ట్స్ చూడడం, ఓకే, ఎన్ని డెటార్స్ ఉన్నాయి, అకౌంట్స్ చెక్ చేయడం, ఇవంతా ఎలా ఉండాలి, మీ ఆడిట్ ఎవిడెన్స్ కూడా ఎలా ఉండాలి, అప్రోప్రియేట్గానే ఉండాలి, దానికి రిలేటెడ్గానే ఉండాలి. ఓకేనా, కంప్లయన్స్ ఆఫ్ స్టాండర్డ్స్ ఆన్ ఆడిటింగ్. ఓకే, అంటే ఏంటి, ఆడిటింగ్ స్టాండర్డ్స్ని ఫాలో అవుతూ ఉండాలి. ఓకే, అండర్ ద స్టాండర్డ్స్ ఆన్ ఆడిటింగ్, స్టాండర్డ్స్ ఆన్ ఆడిటింగ్లో చెప్పినట్టుగా అలానే ఫాలో అవుతూ ఉండాలి. ఓకే, యూ షుడ్ నాట్ డీవియేట్ ఫ్రమ్ స్టాండర్డ్స్ ఆన్ ఆడిటింగ్. స్టాండర్డ్స్ ఆన్ ఆడిటింగ్ దగ్గర నుంచి మీరు డీవియేట్ అవ్వకూడదు. ఓకే సరే, చూడండి, ఒబ్టైన్ రిజ్యూమ్ అష్యూరెన్స్ అంటే ఏంటి, వీటినే మళ్ళీ మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్తామండి. ఓకే, obtained reasonable assurance that finance statements are free from material misstatements, express an opinion. ఇప్పుడు మనం పైన చెప్పుకున్నట్టే. ఓకే, express an opinion that finance statements are prepared in accordance with financial reporting framework. రీజనబుల్ అంటే ఏంటండి, మనం నిన్నటిదాకా మాట్లాడుకున్నాం. ఓకే, అంటే ఏంటి, హై లెవెల్ అష్యూరెన్స్ బట్ నాట్ అబ్సల్యూట్. హై లెవెల్ బట్ నాట్ అబ్సల్యూట్. ఓకేనా అండి, అంటే అబ్సల్యూట్ అంటే 100% కదా, సో దట్ నాట్ 100%. రీజనబుల్ అంటే అంటే టిల్ 99.99% ని ఏమంటామంటే రీజనబుల్ అష్యూరెన్స్. ఓకేనా అండి, 100% అంటే మళ్ళీ అబ్సల్యూట్ అయిపోతుంది. ఓకే, మెటీరియాలిటీ మళ్ళీ మనకి వేరే కాన్సెప్ట్ ఉందండి, అప్పుడు మళ్ళీ మనం క్లారిటీగా చెప్పుకుందాం. బట్ మెటీరియల్ అంటే ఏంటి, సిగ్నిఫికెంట్ అంటే ఇంపార్టెంట్. ఓకేనా అండి, అంటే మీరు ఒక మిస్టేట్మెంట్ని తీసుకున్నారు, అది మెటీరియలా కాదా మీరు ఎలా చూస్తారంటే అది సిగ్నిఫికెంటా కాదా మీ ఒపీనియన్కి. ఆడిటర్స్ ఆబ్జెక్టివ్ ఏంటంటే, మన ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటి, టు ఫార్మ్ అన్ ఒపీనియన్ ఆన్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్, ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్. సో మీ ఒపీనియన్కి అది సిగ్నిఫికెంటా కాదా, మీకు వచ్చిన ఆడిట్ ఎవిడెన్స్. ఓకేనా అండి, సో అది మెటీరియాలిటీ. ఓకే, ఇంపాక్ట్ చేస్తుందా లేదా మీ ఒపీనియన్ని, అది ఇంపాక్ట్ చేస్తుందా లేదా. ఓకే, మిస్టేట్మెంట్స్ అంటే ఏంటండి, మిస్టేక్స్. ఓకే, మిస్టేక్స్. ఇఫ్ మిస్టేక్స్ ఆర్ అన్ఇంటెన్షనల్, వాట్ వీ కాల్ ఎర్రర్స్. ఇఫ్ మిస్టేక్స్ ఆర్ ఇంటెన్షనల్, వాట్ వీ కాల్ దెన్ ఫ్రాడ్. ఓకే, టాపిక్ 2 అండి, ఫ్రాడ్ అండ్ మెటీరియల్ మిస్టేట్మెంట్స్ అవి ఒకటి మాట్లాడుకుందాం. ఓకే, టాపిక్ 2 మళ్ళీ మాట్లాడుకుంటాం.
ఫినాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ ఇప్పుడే మనం చెప్పుకున్నాం అండి. ఫినాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ అంటే ఏంటండి? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, దోస్ ఓకే, సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, సెట్ ఆఫ్ ఓకే, ఆల్రెడీ కింద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంది కదండి. సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎవరిస్తారు? అకౌంటింగ్ బాడీ. ఎందుకని? ఫ్రేమ్వర్క్స్ ఎవరు ఫాలో అవ్వాలి? మేనేజ్మెంట్ ఫాలో అవ్వాలి. అవి ఫాలో అవుతున్నారా లేదా అనే విషయాన్ని ఆడిటర్ ఒపీనియన్ ఇస్తాడు. అర్థమవుతుందండి? సో ప్రొవైడెడ్ బై హూమ్? ప్రొవైడెడ్ బై ఫినాన్షియల్ అకౌంటింగ్ స్టాండర్డ్ బోర్డ్. ఓకేనా? ఏమి ఇస్తుందండి? అకౌంటింగ్ స్టాండర్డ్స్, షెడ్యూల్ 3, అక్రూవల్ బేస్ ఫాలో అవుతున్నారా లేదా, డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఫాలో అవుతున్నారా లేదా. ఓకేనా? ఇవన్నీ ఫినాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్స్ అండి. ఓకే, సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రొవైడెడ్ బై హూమ్? ఫినాన్షియల్ అకౌంటింగ్ స్టాండర్డ్ బోర్డ్. ఓకే, who are responsible to frame financial reporting framework? Yesterday already we discussed this thing. Who? I told you so many times. Who? Management. Okay, management. Okay nandi, responsible to frame financial reporting framework is on management. ఫినాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్లో 2 టైప్స్ ఉంటాయండి. మనం చెప్పుకున్నాం కదా, సెట్ ఆఫ్ రూల్స్. దీస్ ఆర్ వాట్? సెట్ ఆఫ్ రూల్స్. సో కంప్లయన్స్ ఫ్రేమ్వర్క్. ఓకే, కంప్లయన్స్ ఫ్రేమ్వర్క్ అంటే ఏంటి? ఖచ్చితంగా మీరు ఇవే ఫాలో అవ్వాలి. కంపెల్ చేయడం. ఓకే, కంప్లయన్స్ అంటే ఏంటి? కంప్లయన్స్ ఫ్రేమ్వర్క్ అంటే ఖచ్చితంగా కంపెల్ చేస్తుంది. ఈ ఫ్రేమ్వర్క్ మీరు ఖచ్చితంగా వాడాలి. షెడ్యూల్ 3 ఖచ్చితంగా యూజ్ చేయాల్సిందే. డబుల్ ఎంట్రీ సిస్టమ్ యూజ్ చేయాల్సిందే. అక్రూవల్ బేసిస్లో మీరు మీ రికార్డ్స్ని మెయింటైన్ చేయాలి. అర్థమవుతుందా అండి? క్రోనలాజికల్ ఆర్డర్లోనే మెయింటైన్ చేయాలి. ఓకే, ఇవన్నీ. ఫెయిర్ ప్రజెంటేషన్ ఫ్రేమ్వర్క్. ఇవేంటి? అకౌంటింగ్ మెథడ్స్ ఉన్నాయి మళ్ళీ మనం మాట్లాడుకుంటున్నది. ఇప్పుడు ఐ విల్ గివ్ యూ సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. వాళ్ళు మనకి ఎలా ప్రొవైడ్ చేస్తారు? సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రొవైడ్ చేస్తారు. కొన్ని కంపెల్ చేస్తారు, ఇదే యూజ్ చేయాలి ఖచ్చితంగా అని. కొన్ని ఏమవుతుంది, మనకి చాయిస్ వస్తాయి కొన్నిటిల్లో. ఓకేనా అండి? కొన్ని చాయిసెస్ వస్తాయి. ఇఫ్ చూడండి, ఇప్పుడు ఎలాగ చెప్పాలి, అకౌంటింగ్ మెథడ్స్ ఉన్నాయి. మీరు కాస్ట్, ఓకే, కాస్ట్ ఆర్ మార్కెట్ వాల్యూ, విచ్ ఎవర్ ఈజ్ లోయర్ వాడుకోవచ్చు. విచ్ ఎవర్ ఈజ్ లోయర్ ఆర్ ఎనీథింగ్. మీరు మార్కెట్ వాల్యూకి మీరు చూపించుకుంటారా మీ ఇన్వెంటరీని, క్లోజింగ్ స్టాక్ అనేది ఒక చాయిస్ ఉందనుకుందాం. ఓకేనండి? ఆర్ ఎస్ఎల్ఎంఆర్ డబుల్ డివి అనే చాయిస్ మీకు ఇచ్చినప్పుడు, ఓకే, మీరు ఫెయిర్ ప్రజెంటేషన్. ఇప్పుడు ఏమవుతుందంటే అండి, నేను అసెట్ పర్చేస్ చేశాను. ఐ నో దట్ అసెట్ విల్ గివ్ మీ ఓన్లీ ఫర్ 2 years లైఫ్, యూస్ఫుల్ లైఫ్. ఓకేనండి? ఇప్పుడు నేను డబుల్ డివి యూజ్ చేయడం వల్ల ఏమన్నా యూజ్ ఉంటుందా? నా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రాపర్గా ఉంటాయా? ఫెయిర్ ప్రజెంటేషన్ ఉంటాయా? లేదు. ఐ నో దట్ యూస్ఫుల్ లైఫ్ ఆఫ్ దట్ అసెట్ విల్ గివ్ మీ ఓన్లీ ఫర్ 2 years. ఓకే, అప్పుడు నేను ఏమి యూజ్ చేస్తాను? ఐ విల్ గో ఫర్ ఎస్ఎల్ఎం బేసిస్, రైట్? ఇంకొక అసెట్ ఉందండి, 20 years వస్తుంది, తర్వాత ఇంకా నేను గ్యారంటీ ఇవ్వలేను, యూస్ఫుల్ లైఫ్ అయిపోతుందని గ్యారంటీ ఇవ్వలేను. సో దట్ దాన్ని నేను యూజ్ చేస్తాను, డబుల్ డివి యూజ్ చేసుకుంటాను. ఓకేనా? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ యాజ్ పర్ యాక్ట్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ యూజ్ చేస్తానండి. నేను ఏదో కొత్త డిప్రిసియేషన్ మెథడ్ యూజ్ చేయను ఇక్కడ. బట్ అడిషనల్ రూల్స్ ఫ్రేమ్ బై మేనేజ్మెంట్ ఫర్ వాట్? బెటర్ ప్రెజెంటేషన్, better presentation of financial statements. Okay na andi? That is about financial reporting framework. Okay, ethical అయిపోయిందండి. నెక్స్ట్
ఫస్ట్ ఏంటంటే ఎథికల్ రిక్వైర్మెంట్స్ మనం చెప్పేసుకున్నాం. నెక్స్ట్ వాట్ ఈస్ నెక్స్ట్? ప్రొఫెషనల్ స్కెప్టిటిజం. వాట్ ఈస్ ప్రొఫెషనల్ స్కెప్టిటిజం? సి ఇట్ ఈస్ క్వశ్చనింగ్ మైండ్. గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఆడిటర్ షుడ్ హ్యాస్ టు మెయింటైన్ ప్రొఫెషనల్ స్కెప్టిటిజం త్రూ అవుట్ ద ఆడిట్. మనం త్రూ అవుట్ ద అసలు ఆడిట్ చేస్తుంది ఎందుకంటే ఆడిట్ ఎవిడెన్స్ని గ్యాదర్ చేసుకోవడం కోసం, టు ఫార్మ్ అన్ ఒపీనియన్. సో మనకి ఆల్వేస్ ఓకే త్రూ అవుట్ ద ఆడిట్ మనం ఎలా ఉండాలి? క్వశ్చనింగ్ మైండ్తోనే ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ ప్రొఫెషనల్ స్కెప్టిటిజం. ఓకే, బీయింగ్ అలర్ట్నెస్ టు ద కాంట్రడిక్టరీ ఎవిడెన్స్, ఫ్రాడ్ రిస్క్ ఫ్యాక్టర్స్. అంటే ఏంటి? మీకు ఒక ఎవిడెన్స్ దొరికింది, మేనేజ్మెంట్ ఒకటి చెప్పింది, మీకు ఇంకొక ఎవిడెన్స్ దొరికింది. సో అప్పుడు ఏం చేయాలి? అలర్ట్గా ఉండాలి. ఈ మేనేజ్మెంట్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఏమో ఒకలా చెప్తున్నాయి. ఓకే, అండ్ 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 మనం ఆల్రెడీ ఫస్ట్లో మాట్లాడుకున్నామండి. మనం ఒక ఆడిట్ని తీసుకుంటున్నప్పుడే ఓకే మనం ఏం చేస్తాం? ఫస్ట్ నాలెడ్జ్ గెయిన్ చేస్తాం అబౌట్ దట్ బిజినెస్ ఎన్విరాన్మెంట్, ఎలాంటి ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి ఇవన్నీ. ఓకే, బట్ మీకు 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 వచ్చిన ఆడిట్ ఎవిడెన్స్ అనేది కాంట్రడిక్ట్ చేస్తుంది దానికి దీనికి, ఫినాన్స్ స్టేట్మెంట్స్కి మీకు తెలిసిన మీ నాలెడ్జ్కి, మీరు గెయిన్ చేసిన నాలెడ్జ్కి మీకు దొరికిన ఆడిట్ ఎవిడెన్స్కి కాంట్రడిక్టరీ దొరుకుతుంది. కాంట్రడిక్టరీ అంటే అపోజిట్ జరుగుతుందండి. అప్పుడు ఎలా ఉండాలి? మీరు అలర్ట్గా ఉండాలి. ఓకేనా? అండ్ ఫ్రాడ్ రిస్క్ ఫ్యాక్టర్స్ని కనిపెట్టాలి. ఇది ఎంత ఫ్రాడ్ రిస్క్ ఫ్యాక్టర్ ఎలా ఉంటుంది? ఓకే, ఎక్కడ ఫ్రాడ్ రిస్క్ ఫ్యాక్టర్ జరుగుతుంది, ఎందుకు నాకు ఇలాంటి ఎవిడెన్స్ దొరికింది అని. ఓకేనా? అలా అలర్ట్గా ఉండాలి. ఓకేనా అండి? క్రిటికల్ అసెస్మెంట్ ఆఫ్ ఆడిట్ ఎవిడెన్స్ గ్యాదర్డ్. క్రిటికల్ అసెస్మెంట్ అంటే ఏంటండి? మనం నేను మాట్లాడుకున్నాం. క్రిటికల్, వెన్ ఎవర్ critical word came. Okay, what you have to understand, critical means in depth. Okay na andi? In depth or very deep. Okay, in depth assessment of audit evidence gathered. మీకు దొరికిన ఆడిట్ ఎవిడెన్స్ నెల ఏం చేయాలి? మీరు ఇన్ డెప్త్గా అసెస్ చేయాలి. ఓకేనా? అసెస్ అంటే ఏంటండి? ఎవాల్యుయేషన్. ఓకే, దట్ ఈస్ కాల్డ్ ప్రొఫెషనల్ స్కెప్టిటిజం. మళ్ళీ చెప్తున్నాడు చూడండి, ఇవన్నీ essay 200లో చెప్తున్నాయండి. ఫస్ట్ థింగ్, మనం ఇంకా టాపిక్లోకి ఫస్ట్ చాప్టర్ చెప్పుకుంటున్నాం అంతే. ఫస్ట్ చాప్టర్లో మొత్తం ప్రిలిమినరీ ఉంటుందండి. అసలు ఆడిట్ నేచర్ ఏంటి, ఆడిటర్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఓకేనా, స్కోప్ ఏంటి. ఓకే, అర్థమవుతుందా? స్కోప్ అంటే స్కోప్ కూడా మనకి మొత్తం మ్యాటర్. స్కోప్ అనగానే ఫుల్ టాపిక్ అంతా ఉండదండి, జస్ట్ ప్రిలిమినరీ ఇస్తున్నారు మనకు అంతే. దిస్ ద ప్రిలిమినరీ. మిమ్మల్ని ఏం చేస్తున్నాడు ఫస్ట్ చాప్టర్తో ఏం చేస్తారంటే ఎంగేజ్ చేస్తారు, మీకు ఎంగేజ్ చేస్తున్నాడు ఆడిట్లోకి. యు ఆర్ ద ఆడిటర్. ఓకే, వాట్ యూ హ్యావ్ టు డూ, వాట్స్ యువర్ ఆబ్జెక్టివ్స్, ఓకే, వాట్ ఈస్ యువర్ నేచర్, ఓకే, మీరు ఎలా ఉండాలి. అర్థమవుతుందా అండి? బేసిక్ ప్రిన్సిపల్స్ ఏంటి ఆడిట్ చేయడానికి, ఇవన్నీ మీకు ప్రిలిమినరీగా మొత్తం చెప్తున్నాడు. ఆఫ్టర్ దట్ మీరు ఏం నేర్చుకుంటారు అంటే ఓకే, గెయినింగ్ ద నాలెడ్జ్ అబౌట్ బిజినెస్ ఎన్విరాన్మెంట్. ఇక్కడ అప్పుడు మీరు దాంట్లోకి ఎంటర్ అవుతారు. ఓకే, అసలు మనం ఫస్ట్ ఇప్పుడు ఒక బౌండరీ గీసుకుంటున్నాం. ఓకేనా? ప్రిలిమినరీ చెప్తున్నారు, మీకు అవుట్లైన్ ఇస్తున్నాడు మొత్తం అసలు ఆడిటింగ్ అంటే ఏంటి అని. ఆడిటర్, యాజ్ అన్ ఆడిటర్ నువ్వు ఎలా ఉండాలి. ఓకే, సి క్వశ్చనింగ్ మైండ్, బీయింగ్ అలర్ట్నెస్ టు కాంట్రాడిక్ట్ ఎవిడెన్స్, క్రిటికల్ అసెస్మెంట్ ఆఫ్ ఆడిట్ ఎవిడెన్స్ obtained. ఓకేనా అండి? ఎగ్జాంపుల్స్ ఏంటి? ఫినాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ ఫాలో అవుతున్నారా లేదా, రిస్క్, ఇంకేంటండి, రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్స్. రిస్క్ ఆఫ్ ROM అంటే ఏంటండి? రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్స్. ఓకేనా అండి? ఎంత రిస్క్ ఉంది, ఓకే, ఆ రిస్క్ మీరు అసెస్ చేయాలి, ఫ్రాడ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎలా ఉన్నాయని. ఓకే, నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ప్రొఫెషనల్ జడ్జ్మెంట్. దిస్ ఈజ్ థర్డ్ థింగ్. ఓకేనా అండి? ఫస్ట్ ఏంటండి? ఎథికల్ రిక్వైర్మెంట్స్. సెకండ్ వన్ ప్రొఫెషనల్ స్కెప్టిటిజం. క్లాస్ వింటున్నప్పుడే వచ్చేసేయాలండి. ఓకేనా? నేను 3-4 టైమ్స్, మినిమం 3 టైమ్స్ అయితే చెప్తున్నాను.
ఓకేనా. ప్రొఫెషనల్ స్కెప్టిటిజం సెకండ్ వన్. థర్డ్ వన్ ప్రొఫెషనల్ జడ్జ్మెంట్. సి వాట్ ఇస్ ప్రొఫెషనల్ జడ్జ్మెంట్? టేకింగ్ ద డెసిషన్స్ బై యూజింగ్ హిజ్ నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్ అండ్ ట్రైనింగ్. ఓకే, జడ్జ్మెంట్ అంటే ఏంటండి? మీ ఓన్ జడ్జ్మెంట్. ఎలా వస్తుంది మీకు ఆ జడ్జ్మెంటల్ పవర్? ఎలా వస్తుంది? మీరు ఆల్రెడీ ఆర్టికల్స్ చేస్తారు. ఇప్పుడు ఇంటర్ అయిపోయిన తర్వాత మీరు ఆర్టికల్స్కి వెళ్తారు. ఓకే, కొంతమంది ఆల్రెడీ ఆర్టికల్స్ ఉండి ఉండొచ్చు. ఓకే, బై డిఫాల్ట్ డిగ్రీ నుంచి డైరెక్ట్ ఎంట్రీస్ వచ్చిన వాళ్ళు. సి వాళ్ళు ఏం చేస్తారు? మీకు అలా ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఓకే, బై యువర్ ఎక్స్పీరియన్స్, బై యువర్ ట్రైనింగ్. ఓకే, ఇన్ యువర్ ట్రైనింగ్ మీరు ఏం తెలుసుకుంటారు? ఎలా ఉండాలి, ఎలా ఆడిట్ ఎవిడెన్స్ మీరు గ్యాదర్ చేయాలి, దాన్ని అది కరెక్టా లేదా అని ఎలా మీరు అసెస్ చేయాలి, ఇవన్నీ మీకు మీ జడ్జిమెంటల్ నాలెడ్జ్ ఎక్కడ వస్తుంది? మీకు మీ ఎక్స్పీరియన్స్తో, మీ ట్రైనింగ్లో మీకు తెలుస్తుంది. మీ నాలెడ్జ్, మీ బుక్ నాలెడ్జ్, మీ ట్రైనింగ్. ఓకే, వీటిల్లో ప్రొఫెషనల్ స్కెప్టిటిజం. ఆడి పైన పాయింట్ మళ్ళీ వచ్చిందండి. నెసరీ ఫర్ ఆడిటింగ్ టు రిడ్యూస్ రిస్క్ ఆఫ్. ఏమవుతుందండి? ప్రొఫెషనల్ స్కెప్టిటిజం యూజ్ చేయడం వల్ల ఏం జరుగుతుంది? రిడ్యూస్ ద రిస్క్ ఆఫ్ వాట్? దిస్ వన్ ఓవర్లుకింగ్ అన్యూజువల్ సర్కమ్స్టాన్సెస్. అన్యూజువల్ సర్కమ్స్టాన్సెస్ ఏమన్నా కనిపించాయి మీకు? ఓకేనా అండి? ఎలా తెలుస్తుంది అన్యూజువల్ సర్కమ్స్టాన్సెస్ కాదా అని? బై యువర్ ప్రొఫెషనల్ జడ్జ్మెంట్ ఓన్లీ. ఓకేనా, మీకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. మీ ఎక్స్పీరియన్స్ మీకు ఏం తెలుస్తుంది? ఈ అన్యూజువల్గా ఏదో జరుగుతున్నాయి, సర్కమ్స్టాన్సెస్ ఉన్నాయి. సో దాన్ని ఏం చేస్తారు మీరు? ప్రొఫెషనల్ స్కెప్టిటిజం, మీరు క్వశ్చనింగ్ మైండ్ ఉండడం వల్ల మీకు అవి మీరు ఓవర్లుక్ చేయరు. ఓకేనా అండి? రెడ్యూస్ అవుతుంది ఆ ఓవర్లుక్ చేయడం అనేది. అండ్ ఓవర్ జనరలైజింగ్. సి మీకు ఏమవుతుందంటే ఓవర్ జనరలైజింగ్ అని ఎక్కడ వస్తుంది? ఎందుకు వచ్చిందంటే, ఇప్పుడు మీరు ఒకే సేమ్ టైప్ ఆఫ్ కంపెనీస్కి, ఓకేనండి, ఆఫ్టర్ దట్ ఇవన్నీ వస్తాయి మనకి. ఆడిట్ ప్రోగ్రామింగ్, ఆడిట్ ప్లాన్స్ ఇవన్నీ ఉంటాయి అనుకుంది. ఇవన్నీ ఉంటాయండి, ఆడిట్ స్ట్రాటజీస్. సేమ్ బిజినెస్ ఎన్విరాన్మెంట్స్, సేమ్ టైప్ ఆఫ్ కంపెనీస్ ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆడిట్ ప్లాన్స్ అనేవి అన్నీ క్యాజువల్గానే ఉంచేసుకుంటారు రెగ్యులర్ వేలోనే. బట్ ఇఫ్ యూ హ్యావ్ ఇన్ క్వశ్చనింగ్ మైండ్, సో మీరు ఈ ఓవర్ జనరలైజేషన్ అనేది ఉండదు. ఓకేనా, ప్రతి ఆడిట్ ప్లాన్లో ఏదో ఒక క్రక్స్ ఉంటుంది. ఓకే, అర్థమవుతుందండి? సో అలా ఓవర్ జనరలైజ్ మీరు చెయ్యరు. సో యూ షుడ్ హ్యావ్ క్వశ్చనింగ్ మైండ్ త్రూ అవుట్ ద ఆడిట్. ఓకే, యూజింగ్ ఇన్అప్రోప్రియేట్ అజంప్షన్స్. అంటే ఎలా ఉంటుంది అంటే, అజంప్షన్స్ ఎవరు తీసుకోవాలండి? మేనేజ్మెంట్ తీసుకోవాలి. అజంప్షన్స్ ఏంటండి? ఎస్టిమేట్స్. వాళ్ళు తీసుకునే ఎస్టిమేట్స్కి మీరు అజంప్షన్లోకి వెళ్ళకూడదు. ప్రతిదానికి ఇలా ఉంటుందిలే, అలా ఉంటుందిలే అని కాదు. ఓకేనా? ఇఫ్ యూ హ్యావ్ ప్రొఫెషనల్ స్కెప్టిటిజం, మీరేం చేయొచ్చు? మీరు ఎలా ఉంటారు? మీరు అజంప్షన్స్ తీసుకోరు, వాళ్ళని మీరు క్వశ్చన్ చేస్తారు. హౌ యూ టేక్ దిస్ అజంప్షన్ ఆన్ ఫినాన్షియల్, ఫిక్స్డ్ అసెట్స్, దట్ అసెట్ లైక్ దట్. ఓకేనా అండి? 2 and 3 సిచ్యువేషన్స్ వేర్ ప్రొఫెషనల్ జడ్జ్మెంట్ ఈజ్ యూజ్డ్. ఎప్పుడు మీరు ప్రొఫెషనల్ జడ్జ్మెంట్ యూజ్ చేస్తారు? మీ నాలెడ్జ్ ఎక్కడైతే యూజ్ చేస్తారో అక్కడ. ఎక్కడెక్కడ? శాంప్లింగ్, ఎంత శాంపిల్ తీసుకోవాలి, హౌ మచ్ ఎక్స్టెంట్ ఐ హ్యావ్ టు గో ఇన్ మై ఆడిట్ ప్రొసీజర్స్ అని. శాంప్లింగ్, ఎక్స్టెంట్ ఆఫ్ ఆడిట్ ప్రొసీజర్స్. ఆడిట్ ప్రొసీజర్స్ మళ్ళీ మనం మాట్లాడుకుంటామండి. ఓకే, శాంప్లింగ్లో ఎంత శాంపిల్ నేను తీసుకోవాలి? ఇప్పుడు 1000 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయండి. ఓకే, ఈ 1000 ట్రాన్సాక్షన్స్లో నేను ఎన్ని నెంబర్ ఆఫ్ శాంప్లింగ్స్ తీసుకోవాలి? ఓకేనండి, ఒక 1000 ఒక దగ్గర 1000 ఉండవు కదండి. సి పర్చేజెస్ కొన్ని, ఓకే, సేల్స్ కొన్ని, డెటార్స్ అండ్ క్రెడిటార్స్, సో మెనీ ట్రాన్సాక్షన్స్ ఉంటాయండి. ఓకే, ఒక్కొక్క సెట్లో ఎన్ని శాంప్లింగ్స్ తీసుకోవాలి అండ్ మనకి టైమింగ్ కూడా ఉంటుంది. ఈ టైంలోనే మనం ఖచ్చితంగా ఏం చేయాలి? ఆడిట్ని కంప్లీట్ చేయాలి. సో దట్ ఎక్కడెక్కడ ఏ ఏరియాస్లో మనం శాంప్లింగ్ తీసుకోవాలి, ఎక్స్టెంట్ అండ్ ఏరియాస్. ఓకే, ఇవన్నీ. మెటీరియాలిటీ, మీకు ఒక మిస్టేక్మెంట్ తెలిసింది. సో ఇది మెటీరియలా కాదా? ఇది మన ఒపీనియన్కి సిగ్నిఫికెంటా కాదా? ఓకేనా అండి, దాని గురించి. ఆడిట్ రిస్క్. ఓకేనా అండి, ఆడిట్ రిస్క్ అంటే ఏంటి? మీరు ఆడిట్ చేసినా కూడా ఓకే, మీరు
మిస్టేట్మెంట్స్ని కనిపెట్టలేకపోతే, అంటే ఆఫ్టర్ ఆడిట్ మిస్టేట్మెంట్స్ కనిపించాయండి, దాన్ని ఏమంటారు మీరు? ఆడిట్ రిస్క్ అని అంటారు. ఇవన్నీ మళ్ళీ వస్తాయి, ఇది మళ్ళీ వస్తుందండి. డిటెక్షన్ రిస్క్, ఓకే, ఆడిట్ రిస్క్, ఓకే, ఇవన్నీ మళ్ళీ వస్తాయి. మన కంట్రోల్ రిస్క్, ఇవన్నీ మళ్ళీ వస్తాయండి మీకు. ఓకే, ప్రజెంట్ మీకు ఒక ఓవర్ ఇస్తున్నాను. ఆడిట్ రిస్క్ ముందు ఏది ఉంటే అది అదే అండి, గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా. ఆడిట్ రిస్క్ అంటే ఏంటి? ఆడిట్ చేసినా కూడా మీకు కొన్ని మిస్టేట్మెంట్స్ దొరకలేదు, ఆఫ్టర్ ద ఆడిట్ కనిపించాయి, వాటిని ఏమంటారు? ఆడిట్ రిస్క్. ఓకేనా అండి? ఈ ఆడిట్ రిస్క్ని మీరు ఏం చేయొచ్చు? మీ ప్రొఫెషనల్ జడ్జ్మెంట్ ఉంటే తగ్గించుకోవచ్చు. ఓకేనా? అండ్ నేచర్, ఎక్స్టెంట్ అండ్ టైమింగ్ ఆఫ్ ఆడిట్ ప్రొసీజర్స్. ఓకే, ఎలాంటి ఆడిట్ ప్రొసీజర్స్ నేను ఫాలో అవ్వాలి, ఎంత ఎక్స్టెంట్ నేను ఫాలో అవ్వాలి. ఎన్ఈటీ అంటే ఏంటండి? ఎన్ఈటీ అంటే నేచర్, ఎక్స్టెంట్ అండ్ టైమింగ్. ఓకే, ఎలాంటి నేచర్ ఆఫ్ ఆడిట్ ప్రొసీజర్స్ నేను ఫాలో అవ్వాలి అంటే ఎంత ఎక్స్టెంట్ ఆఫ్ ఆడిట్ శాంప్లింగ్స్ నేను తీసుకోవాలి. ఓకే, ఏ టైంలో నేను ఆడిట్ చేయాలి, ఎంత టైం ఆడిట్ కేటాయించాలి, ఏ టైంలో ఆడిట్ చేయాలి. ఓకేనా అండి? సర్ప్రైజ్ చెక్స్ ఇవ్వాలా, లేకుంటే యూజువల్గా వెళ్ళి ఆడిట్ ప్రొసెస్ ఫాలో అయితే సరిపోతుందా, అలా. ఓకేనా అండి? ఇవన్నీ దేని మీద బేస్ అయ్యి. ఓకే, అండ్ సఫిషియెంట్ అండ్ అప్రోప్రియేట్ ఆఫ్ ఆడిట్ ఎవిడెన్స్. ఓకే, ఇది తర్వాత అండి. ఓకే, ఇంతవరకు. ఓకే, ఇది కూడా సఫిషియెంట్ అండ్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ అంటే ఏంటండి? అంటే అది సఫిషియెంట్ అండ్ అప్రోప్రియేట్ అనేది మీకు ఎలా తెలుస్తుంది? సరిపోతుంది అని. అక్కడ కూడా మీరు ఏం చేయాలి? మీ ప్రొఫెషనల్ జడ్జిమెంట్ని యూజ్ చేయాలి. ఓకే, మనం పైన మాట్లాడుకున్నామండి ఆల్రెడీ. ఇవే మళ్ళీ ఇక్కడ ఇది ఓల్డ్ వర్షన్ అండి, నేను చెప్పాను కదా న్యూయర్ వర్షన్ అండ్ ఓల్డర్ వర్షన్ అని. ఓకే, దిస్ ఈజ్ ద ఓల్డర్ వర్షన్ అండ్ న్యూయర్ వర్షన్ మళ్ళీ ఇక్కడ ఒకసారి రాస్తాను మీకోసం, చూడండి. న్యూయర్ వర్షన్ ఏంటండి? ఇక్కడ రాద్దాం, దీన్ని కంపేర్ చేసుకుంటూ రాద్దాం. ఓకే, ఇంటిగ్రిటీ, ఆబ్జెక్టివిటీ అండ్ ఇండిపెండెన్స్. ఓకే, కాన్ఫిడెన్షియాలిటీ. ఓకే, ప్రొఫెషనల్ స్కిల్ అండ్ డ్యూ కేర్ ఆర్ కంపిటెన్స్ అంటే ఏంటంటే కంపాటబుల్ అయి ఉండాలంటే అప్డేషన్ అయి ఉండాలి. ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు. ఓకేనా అండి? ఓకే, ఇవన్నీ దేని కిందకు వస్తాయి? ఎథికల్ రిక్వైర్మెంట్స్. ఓకేనా అండి? అండ్ వర్క్ పర్ఫార్మ్డ్ బై అదర్స్. వర్క్ పర్ఫార్మ్ బై అదర్స్ అంటే ఏంటి? మీరు వేరే వాళ్ళు వర్క్ పర్ఫామ్ చేస్తుంటే దాన్ని మీరు ఏం చేయాలి? మీరు వెరిఫై చేయాలి. ఓకే, యూ హ్యావ్ టు వెరిఫై వర్క్ ఆఫ్ అదర్స్. బ్లైండ్గా ఫాలో అవ్వద్దు. దట్ ఈస్ ద బేసిక్ ప్రిన్సిపల్. ఓకేనా అండి? డాక్యుమెంటేషన్. ఓకేనా అండి? ప్రతిదీ ఎలా ఉండాలి? మీరు డాక్యుమెంటెడ్ ఫామ్లోనే ఉండాలి. ఆడిట్ ప్లానింగ్, మీరు ఆడిట్ని ప్లాన్ చేసుకోవాలి. ఓకేనా అండి? ఆడిట్ ఎవిడెన్స్. ఆడిట్ ఎవిడెన్స్ ఎలా ఉండాలి? సఫిషియంట్ అండ్ అప్రోప్రియేట్గా ఉండాలి. ఓకేనా? అకౌంటింగ్ అండ్ ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్స్ మీరు చెక్ చేసుకోవాలి కరెక్ట్గా ఉన్నాయా లేదా అని. ఆడిట్ కంక్లూజన్స్ అండ్ రిపోర్టింగ్. ఓకేనా అండి? మీరు రిపోర్ట్ చేయాలి, ఒపీనియన్ ఫామ్ చేయాలి. ఓకే, ఇవన్నీ ఎలా వస్తాయంటే అండి ఎస్ఏ యూ షుడ్ ఫాలో ఎస్ఏ అని చూడండి మనకి. సి దీస్ ఆర్ ద న్యూ బేసిక్ ప్రిన్సిపల్స్. కంప్లయన్స్ ఆఫ్ స్టాండర్డ్స్ ఆన్ ఆడిటింగ్, దీంట్లోనే మనకి డాక్యుమెంటేషన్ వస్తుంది. ఓకే, ఇది ఎలా వర్క్ పర్ఫార్మ్డ్ బై అదర్స్ ఎలా వస్తుందండి? ప్రొఫెషనల్ స్కెప్టిటిజం. ఓకేనా అండి? ఇది స్టాండర్డ్స్ ఆన్ ఆడిటింగ్. ఆడిట్ ప్లానింగ్, స్టాండర్డ్స్ ఆన్ ఆడిటింగ్. ఓకే, ప్రొఫెషనల్ జడ్జిమెంట్, ఇవన్నీ కలిసే ఉంటాయండి. ఓకేనా? అందుకే మనం న్యూ స్టాండర్డ్స్ మాట్లాడుకున్నాం. ఓకే, మీకు ఏవి గుర్తుంటే అవి గుర్తుపెట్టుకోండి. రైట్, ఐ విల్ సజెస్ట్ న్యూ వన్. New is very logical
అండ్ ఈజీ టు రిమెంబర్. ఓకేనా అండి? ఏంటి ఎథికల్ రిక్వైర్మెంట్, ప్రొఫెషనల్ స్కెప్టిసిజం, ప్రొఫెషనల్ జడ్జిమెంట్, obtain sufficient and appropriate audit evidence, and compliance of standards on auditing. ఓకేనా అండి? This is the first chapter. This chapter what essay 200. ఓకేనా అండి? కాన్సెప్ట్ నెంబర్ 5. అండ్ నౌ ఇండిపెండెంట్ ఆడిట్. Independent audit. See, independent audit. What is independent audit? Meaning, independent ante entandi? Unbiased. Just remember that thing, right? మిగతా మనం చెప్పుకునే కాన్సెప్ట్ అంతా దాని చుట్టూ రివాల్వ్ అవుతూ ఉంటుందండి. అన్బయాస్డ్ పొజిషన్ చుట్టూ రివాల్వ్ అవుతూ ఉంటుంది టాపిక్ అంతా. సి, అంటే అలా అన్బయాస్డ్గా ఉండడం వల్ల యూజ్ ఏంటి, అన్బయాస్డ్ అంటే ఏంటి, ఇలానే రివాల్వ్ అవుతూ ఉంటుంది. మీనింగ్, జడ్జ్మెంట్ ఆఫ్ ఎ పర్సన్ ఈజ్ నాట్ సబార్డినేట్ టు విషెస్ అండ్ డైరెక్షన్స్ ఆఫ్ అదర్ పర్సన్. ఓకేనా అండి? ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ది బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ అన్ ఆడిట్. essay 200 ఇప్పుడే చెప్పుకున్నామండి. ఇండిపెండెన్స్ ఎథికల్ రిక్వైర్మెంట్స్లో ఉంది. ఆబ్జెక్టివిటీ, ఇండిపెండెన్స్, థర్డ్ వన్. సి, ఫస్ట్ వన్ ఏంటి? ఇంటిగ్రిటీ, ఆబ్జెక్టివిటీ, థర్డ్ వన్ ఇండిపెండెన్స్. ఓకే, essay 200. పర్పస్ ఆఫ్ ఇండిపెండెంట్ ఆడిట్ ఏంటండి? పర్పస్ ఏంటి? ఫర్ ద సొసైటీకి ఏంటంటే ఇండిపెండెన్స్ వల్ల అడ్వాంటేజ్. ప్రిన్సిపల్ అడ్వాంటేజ్ ఆఫ్ అన్ ఇండిపెండెంట్ ఆడిట్ లైస్ ఇన్ ద fact that society is able to get an informed and objective and forthright opinion on the financial statements. ఓకేనా అండి? సొసైటీ అందరూ ఆ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ మీద ఒక ఒపీనియన్ వస్తుంది మీకు. కరెక్ట్గా ఉన్నాయి, ఎలా ఉన్నాయి. ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటండి? ఫినాన్షియల్ పొజిషన్, ఫినాన్షియల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఓకే, ఫినాన్షియల్ పొజిషన్ ఎలా ఉంది, ఓకే, ప్రాఫిట్స్లో ఉన్నారా, లాస్లో ఉన్నారా, ఓకే, everything. Investors, which are used in the making significant economic decisions by interested parties of the society. ఈ సొసైటీలోనే ఉంటారండి వాళ్ళు కూడా. ఓకేనా? బట్ ఇన్వెస్టర్స్ అంటే ఎవరండి? ఏమన్నా ఎకనామిక్ డెసిషన్స్ తీసుకునే వాళ్ళు, ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. ఓకేనా? వాళ్ళకు కూడా ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ యూజ్ అవుతాయి. ఇండిపెండెంట్గా ఉంటే ఏమవుతుంది? వాళ్ళకి ట్రస్ట్ వస్తుంది, అష్యూరెన్స్ ఉంటుంది, రీజనబుల్ అష్యూరెన్స్. ఓకే, shareholders of a company are assured that funds invested by them are safe and they being used for only the purposes. ఓకేనా అండి? అంటే దానికే యూజ్ చేస్తున్నారా అనేది ఎలా తెలుస్తుందండి? ఇప్పుడు నేను ఒపీనియన్ ఫామ్ చేశానండి. ఈ ఒపీనియన్లో ఏం చెప్తున్నాను? ట్రూ అండ్ ఫెయిర్ వ్యూగా ఉంది, లేదు అని చెప్తున్నాను. ఓకే, బట్ నేను యాజ్ ఎ షేర్ హోల్డర్గా నేను ఎందుకైతే అమౌంట్ ఇచ్చానో, అంటే యాక్చువల్గా కంపెనీ ఫామ్ అవుతున్నప్పుడు వాళ్ళ ఆబ్జెక్టివ్ పారాగ్రాఫ్లో వాళ్ళు రాస్తారండి ఈ కంపెనీ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అని. ఓకేనా అండి? ఈ ఆబ్జెక్టివ్ చేంజ్ అయితే మళ్ళీ మనం ఏఓఏ చేంజ్ చేసుకోవాలి, మీకు గుర్తుంటే. ఓకేనా అండి? ఆల్టర్ చేయాలి. అండ్ ఓకే, సో ఇప్పుడు ఆ ఆబ్జెక్టివ్కి వాళ్ళు ఫండ్స్ అన్నీ యూజ్ చేస్తున్నారా లేదా అనే థింగ్ ఎలా తెలుస్తుంది? అంటే ఏంటిది? ఇప్పుడు షేర్ హోల్డర్స్ ఇన్వాల్వ్ అవుతున్నారు అంటే అది ఏమవుతుంది అసలు? యాక్చువల్గా ఇట్స్ అన్ ప్రొప్రైటరీ థింగ్, రైట్? ఎక్స్క్యూజ్ మీ, ఇట్స్ అన్ ప్రొప్రైటరీ థింగ్. సి, మన ఇండియాలో ప్రొప్రైటరీ ఆడిట్ అనేది లేదండి. యాక్చువల్గా యుఎస్లో ఉంది, యుఎస్ లాంటి కంట్రీస్లో ప్రొప్రైటరీ ఆడిట్ అనేది ఫాలో అవుతారు. బట్ ఇండియాలో ప్రొప్రైటరీ ఆడిట్ ఏం లేదు. బట్ మన ఆడిటింగ్లోనే ఓకే, సెక్షన్ 143 సబ్సెక్షన్ 1, ఓకే, దాంట్లో ఏం చెప్తారు అంటే ప్రొప్రైటరీ ఎలిమెంట్స్ని యాడ్ చేస్తుంటారండి. 6 ఉంటాయి, అవి మనం కంపెనీ ఆడిట్లో మాట్లాడుకుంటాం. ఓకేనా? ప్రొప్రైటరీ ఎలిమెంట్స్
యాడ్ చేస్తుంటారు. అదే ఇవి అంటే దాంట్లో ఏం చెప్తారంటే వాళ్ళ ఫండ్స్ని వాళ్ళు ఎందుకోసం ఇచ్చారో ఫండ్స్ని దానికే యూజ్ చేస్తున్నావా లేదా అనేది. ఓకేనా అండి. అవన్నీ ఇండిపెండెంట్ ఆడిట్ వల్ల తెలుస్తుంది. ప్రొప్రైటరీ ఎలిమెంట్స్ దాని మీద మనం ఏం చేయాలి అంటే ఒపీనియన్ ఇవ్వాలండి. ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ అన్ ఆడిటర్. మనకి ప్రొప్రైటరీ ఆడిట్ లేదు కాబట్టి ఓకే మన ఆడిట్లోనే ఏం ఇన్కార్పొరేట్ చేశారు, సమ్ ప్రొప్రైటరీ ఎలిమెంట్ అనేవి యాడ్ చేసేసారు. ఓకేనా అండి. దట్ ఈస్ దే మేక్ ఆడిటర్స్ డ్యూటీ ఫర్ దోస్ ప్రొప్రైటరీ ఐటమ్స్. ఓకేనా అండి. సరే, ఇండిపెండెంట్ ఆడిట్ వల్ల ఒక్కొక్కరికి ఎలాంటి యూస్ ఉన్నాయి చూడండి. యూజెస్ ఆఫ్ ఏం చెప్పుకుంటున్నాం మనం ఈరోజు, ఏం చెప్పుకుంటున్నాం? అడ్వాంటేజెస్ ఆఫ్ ఇండిపెండెంట్ ఆడిటెడ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. ఓకే 200 అయిపోయిందండి, 200 అయిపోయింది. ఇప్పుడు యూజెస్ షేర్ హోల్డర్స్. రిలయబిలిటీ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్. రిలయబుల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ కోసం ఇంకా ప్రొటెక్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ షేర్ హోల్డర్స్. ఓకేనా అండి. మేనేజ్మెంట్ కిందకి యూజ్ అవుతుందండి ఫర్ డెసిషన్ మేకింగ్ పర్పస్. మనం వాళ్ళకి దాని మీద మనం ఒపీనియన్ ఇవ్వము, వాళ్ళ ఎఫెక్టివ్నెస్ మీద మనం ఒపీనియన్స్ ఇవ్వము. బట్ మనం ఆడిట్ చేసిన తర్వాత వాళ్ళకి ఫినాన్షియల్ పొజిషన్ ఎలా ఉందో తెలుస్తుంది కదండి. సో దట్ డెసిషన్ మేకింగ్ పర్పస్ కోసం యూజ్ చేసుకుంటారు. అండ్ మోరల్ చెక్ ఆన్ ఎంప్లాయీస్. ఇఫ్ వాలంటరీగా కూడా ఆడిట్ చేయించుకునే వాళ్ళు ఉంటారండి. కంపల్షన్ కాకపోయినా వాలంటరీ కూడా ఆడిట్ చేయించుకుంటారు. ఎందుకు? మోరల్ చెక్ ఆన్ ఎంప్లాయీస్. ఇప్పుడు నేను ఆడిట్ చేస్తున్నానండి, ఆడిట్ చేస్తూ ఉంటే ఎవరన్నా ఫ్రాడ్ చేస్తుంటే నాకు తెలిసిపోతుంది కదా, లైక్ దట్. ఓకే, మోరల్ చెక్ ఆన్ క్లయింట్ స్టాఫ్. ఓకే, లెండర్స్ అండ్ క్రియేటర్స్ మనకి లెండింగ్కి ఇచ్చిన వాళ్ళు. ఓకేనా అండి. లేదా మనకి మనీ ఇచ్చిన వాళ్ళు, క్రెడిట్ బేసిస్ మీద మనకి మెటీరియల్ ప్రొవైడ్ చేసిన వాళ్ళందరూ ఏమవుతారు? క్రియేటర్స్. రిలే ఆన్ ఆడిటెడ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ వైల్ ఇష్యూయింగ్ లోన్స్. వాళ్ళ ఫినాన్షియల్ పొజిషన్ చూసుకునే కదండి లోన్స్ ఇస్తారు. సో ఫినాన్షియల్ పొజిషన్ కరెక్ట్గా ఉందా లేదా అని ఎలా తెలుస్తుంది? ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఆడిట్ చేసినప్పుడు. ఓకేనా అండి. టు ఎస్టాబ్లిష్ ద డిగ్రీ ఆఫ్ సేఫ్టీ ఆఫ్ దేర్ మనీ. సో వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళ మనీ ఎంత సేఫ్గా ఉంది అని. ఓకేనా అండి. సో డిగ్రీ తెలుస్తుంది వాళ్ళకి ఎంత డిగ్రీస్లో వాళ్ళు రిస్క్లో ఉన్నారు అని. ఓకేనా. గవర్నమెంట్కి ఎందుకండి? ట్యాక్సెస్. లివీ ట్యాక్స్ పుట్టింగ్ ఏ ప్రైమా ఫేజీ రిలయన్స్ ఆన్ ద స్టేట్మెంట్స్. రెగ్యులేట్ ద సోషల్ ఎకనామిక్ స్టేట్ ఆఫ్ అఫైర్స్. అంటే ఏంటండి? సిఎస్ఆర్ ఎక్స్పెన్సెస్ బేర్ చేస్తున్నారా లేదా? ఓకే, వాటి కోసం. ఫినాన్షియల్ అనలిస్టులు ఎవరండి? ఫినాన్షియల్ అనలిస్టులు ఎవరు? కేఎస్ ప్రసాదా? సారీ అండి. ఫినాన్షియల్ అనలిస్ట్ పొలిటికల్ అనలిస్టులు కాదండి. ఫినాన్షియల్ అనలిస్టులు అంటే మనం ఆడుకున్నాం ఎవరెవరు? సిఎన్బిసి ఇలాంటివి, ఎన్డీటీవీ ప్రాఫిట్ అండ్ సో మెనీ యూట్యూబ్ ఛానల్స్. ఓకే, నేమ్ కూడా చెప్పలేమండి, అన్ని నేమ్స్ ఉన్నాయి. ఓకేనా అండి. సో ఫినాన్షియల్ అనలిస్టులకు కూడా ఇది అవుతుంది. టు అసెస్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ అన్ ఎంటిటీ టు గెట్ మోర్ యూజర్స్, మోర్ సబ్స్క్రైబర్స్. రైట్. ఓకే, నెక్స్ట్ ఎంప్లాయీస్కి ఎందుకండి? వాళ్ళకి ప్రాపర్ బోనస్ వస్తుందా లేదా? ఓకే, అండ్ గ్రాట్యుటీ క్యాలిక్యులేషన్స్ వాటిని ఏమంటారు మీరు? టు సెటిల్ ట్రేడ్ డిస్ప్యూట్స్. ఓకేనా అండి. అండ్ పార్ట్నర్షిప్కి ఏం తెలుస్తుందంటే పార్ట్నర్షిప్కి ఏంటి? వాలంటరీనే ఆడిటింగ్ అనేది. బట్ వాళ్ళు ఎందుకు చేస్తారండి పార్ట్నర్షిప్ ఫర్మ్స్? మోరల్ చెక్ అండ్ క్లయింట్ స్టాఫ్ అండ్ వాల్యుయేషన్ ఆఫ్ గుడ్ విల్ ఎట్ ద టైమ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. ఒక న్యూ పార్ట్నర్ అడ్మిట్ చేసుకుంటున్నారు, సో ఎంత గుడ్ విల్ తీసుకురావాలి? ఓకేనా అండి. రిటైర్ అవుతుంటే వాళ్ళ షేర్ ఎంత ఇవ్వాలి? ఓకేనా అండి. అడ్మిషన్, రిటైర్మెంట్ అండ్ డెత్ ఆఫ్ ఎ పార్ట్నర్, వాళ్ళ షేర్ ఎంత ఇవ్వాలి దానికోసం.
ఓకేనా. అడ్వాంటేజెస్ సేమ్ ఇప్పుడు చెప్పుకుందే. రిలయబుల్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్, ప్రొటెక్ట్ ద ఇంట్రెస్ట్ గ్రూప్స్, ఓకే. మోరల్ చెక్, ప్రాంప్ట్ పేమెంట్ ఆఫ్ ట్యాక్సెస్, బార్గెనింగ్ లోన్స్, పర్చేస్ కన్సిడరేషన్. ఎవ్రీ కంపెనీస్కి పర్చేస్ కన్సిడరేషన్ క్యాల్కులేషన్స్ కోసం, ఓకేనా అండి. ఇన్ కేస్ ఆఫ్ మర్జర్స్, టు సెటిల్ ట్రేడ్ డిస్ప్యూట్ అంటే ఏంటండి, గ్రాట్యుటీ క్యాలిక్యులేషన్స్, ఓకే. ఇన్సూరెన్స్ క్లైమ్స్ అప్పుడు, ఓకే. గైడెన్స్ ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఎలా ప్రిపేర్ చేస్తున్నారు దానికోసం, గైడెన్స్ కోసం. వీక్నెస్ ఇన్ ఇంటర్నల్ కంట్రోల్స్, ఓకే. ఎనీ డెఫిషియన్సీస్ ఇన్ ఇంటర్నల్ కంట్రోల్ వీ షుడ్ హ్యావ్ టు రిపోర్ట్ టీసీడబ్ల్యూజీ, ఓకేనా అండి. టీసీడబ్ల్యూజీకి మనం ఏం చేయాలి, రిపోర్ట్ చేయాలి అండర్ స్టాండర్డ్స్ ఆన్ ఆడిటింగ్ 265, ఓకేనా అండి. రాస్తాను చూడండి. న్యూ వన్, ఎస్ఏ 265, కమ్యూనికేట్ deficiencies in internal controls to TCWG. TCWG అంటే ఏంటండి, those charged with governance, okay. సబ్సిడీస్, గవర్నమెంట్ నుంచి ఏమైనా సబ్సిడీస్ వస్తాయి, ఆ క్యాలిక్యులేషన్స్ అవన్నీ అన్న, ఓకేనా. గవర్నమెంట్కి ప్రొడ్యూస్ చేయాలి కదా, సబ్సిడీస్ కావాలన్నా, గ్రాంట్స్ కావాలి అన్న, ఓకే. దానికోసం ప్రికాషన్స్ టేకెన్ ఇన్ యాక్ట్ టు ప్రొటెక్ట్ ద ఇండిపెండెన్స్ ఆఫ్ ఎన్ ఆడిటర్. ఆడిటర్ ఇండిపెండెన్స్ని ప్రొటెక్ట్ చేయడం కోసం ప్రికాషన్స్ ఏమేమి తీసుకుంది, ఇది చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా చెప్తుందండి. కంపెనీస్ యాక్ట్ కూడా చెప్తుంది అండ్ సిఏ యాక్ట్ కూడా కొన్ని చెప్పింది. చూడండి, యాక్సెప్టెన్స్ ఆఫ్ ఫీజ్ ఆన్ పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్స్ తీసుకోవచ్చా, లేదు, తీసుకోకూడదు, ఓకే. యాక్సెప్టెన్స్ ఆఫ్ ఫీజ్ ఆన్ కంటింజెన్స్ బేసిస్, లేదు. యాక్సెప్టెన్స్ ఆఫ్ ఆడిట్ ఆఫ్ బిజినెస్ ఇన్ విచ్ he and his relative has substantial interest, ఓకే. వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళు ఎవరైనా సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళు యాక్సెప్ట్ చేయకూడదు. కంటింజెంట్ లయబిలిటీ అంటే ఏంటండి, రేపు మనం కేసు గెలిస్తే మీకు ఇంత ఆడిట్ ఫీ ఇస్తాను అలాగా. సో ఇవన్నీ చేయకూడదు, ఓకే. దీస్ ఆర్ నాట్ సో ఇంపార్టెంట్, సో జస్ట్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్ అండ్ నాలెడ్జ్, ఓకేనా అండి. ఇవన్నీ మన కంపెనీ ఆడిట్లో మళ్ళీ వస్తాయి, ఆ రోజు అప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం, ఓకే. ఓకే సరే, ఏమైపోయాయండి ఈరోజు మనం ఇండిపెండెంట్ ఆడిట్ యూజెస్ చెప్పుకున్నాం, ఓకే. అండ్ ఎస్ఏ 200 గురించి మళ్ళీ మనం చెప్పుకున్నాం, ఓకే. బేసిక్ ప్రిన్సిపల్స్ గవర్నింగ్ అండ్ ఆడిట్ ఇంపార్టెంట్ అండి, ఓకే. అండ్ విత్ దిస్ ఒక్క నిమిషం, విత్ దిస్ వీఆర్ కంప్లీట్ అవర్ చాప్టర్ నెంబర్ 1. See, these are all standards, right? Limited assurance, we are discussed. See, audit mandatory or voluntary మనం చెప్పుకున్నాం. Audit is not always mandatory. ఓకే. వాలంటరీ బేసిస్ మీద చేసుకుంటారు, యూజెస్ కూడా చెప్పుకున్నాం. హూ ఆర్ అపాయింట్ అండి, అది మళ్ళీ మనం మాట్లాడుకుంటాం, కంపెనీ ఆడిట్లో మాట్లాడుకుంటామండి. టు హూమ్, అది మళ్ళీ మనం కంపెనీ ఆడిట్లో మాట్లాడుకుంటాం, ఎవరు అపాయింట్ చేసుకుంటే వాళ్ళే, ఓకే.
ఎందుకు అనేది యూజెస్ అండి. యూజెస్ కూడా మనం ఆడుకున్నాం. ఓకే, విత్ దిస్ చాప్టర్ 1 ఈజ్ ఓవర్. ఓకే, అండ్ నౌ చాప్టర్ 2. ఓకే, chapter 2. Chapter 2. Chapter 2, before we entering in chapter 2, మీకు ఒక నాలెడ్జ్ ఉండాలండి. మెటీరియాలిటీ అంటే ఏంటి, మనం పైన చెప్పుకున్నట్టు ఇక్కడ మాట్లాడుకుంటాం మళ్ళీ. ఓకే, మెటీరియాలిటీ, వాట్ ఈజ్ మెటీరియాలిటీ అంటే ఏంటి. ఓకే, ఇవన్నీ మీకు ఒక ఐడియా ఉండాలండి. ఓకే, ఈ ఐడియా ఉన్నప్పుడే అండ్ ఫ్రాడ్ ఏంటి, ఓకే, ఇవన్నీ మీకు ఒక ఐడియా ఉంటే మీరు ఆడిట్ ఈ చాప్టర్ 2లోకి ఎంటర్ అవ్వచ్చు. అండ్ బిఫోర్ ఇవన్నిటికంటే ముందు నేను జస్ట్ ఒక ఫ్రీ ఫేజ్ ఇస్తానండి చాప్టర్ 2కి. ఓకే, సి ఆడిట్ స్ట్రాటజీ అంటే ఏంటి, మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. వన్స్ స్టేజ్ 1లో మీరేమవుతారండి, అపాయింట్ అవుతారు. అపాయింట్మెంట్ ఉంటుంది అనుకున్నాం. ఓకే, స్టేజ్ 2 మీరు అపాయింట్ అయిన వెంటనే మీరేం చేస్తారు చెప్పండి. స్టేజ్ 2లో మీరేం చేస్తారు, గెయినింగ్ నాలెడ్జ్ అబౌట్ కన్సర్న్ బిజినెస్ ఎన్విరాన్మెంట్. ఓకేనండి, మీరు నాలెడ్జ్ గెయిన్ చేసిన తర్వాత వాట్ యూ విల్ డూ ఇన్ స్టేజ్ 3. స్టేజ్ 3లో ఏం చేస్తారండి, మీరు ఆడిట్ని ప్లాన్ చేస్తామని చెప్పుకున్నాం. దాన్ని ఆడిట్ స్ట్రాటజీ వేస్తారు. ఆడిట్ స్ట్రాటజీలోని ఇదే ఆడిట్ స్ట్రాటజీ. అండ్ దీంట్లోని మీరు ఏం చేస్తారు, అలానే ఆడిట్ని ప్లాన్ చేస్తారు. ఎలా మనం ఆడిట్ చేయాలి అని ఆడిట్ ప్లాన్ వేసుకుంటారు. ఓకేనా అండి, ఆడిట్ ప్లాన్ చేసుకొని ఏం చేస్తారు మీరు, ఆడిట్ ప్లాన్లోనే మనం ఆడిట్ ప్లానింగ్లోనే మీరు ఏం చేస్తారండి, దీన్ని సబార్డినేటింగ్ సింబల్లా చూస్తారండి. సి దిస్ ద సబార్డినేటింగ్ సింబల్. ఓకే, ఏం చేస్తారు, ఆడిట్ ప్రొసీజర్స్ ఫాలో అవుతారు. ఓకే, విత్ దిస్ what you will get, audit evidence. Okay nandi, this is our third chapter. This is our third chapter. This is our second chapter, chapter number 2. Okay, what is chapter number 1? Just preliminary. Okay nandi, preliminary. ఓకే, అర్థమవుతుందండి. సో దట్ ఆడిట్ స్ట్రాటజీ అంటే ఏమై ఉండొచ్చు, అసలు మీరు ఎలా ప్లాన్ చేయాలి ఇన్ ఏ బ్రాడర్ వే, రైట్. సో సి ఒక్కొక్క ఎలిమెంట్కి మీరు ఏం చేస్తారు అంటే, ఇప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆడిట్ ప్లాన్ చేసుకుంటారు. ఆడిట్ ప్లాన్లోనే ఆడిట్ ప్రోగ్రామ్ చేస్తూ ఉంటారు. విత్ దిస్
దీనికి ఎవరండి సబార్డినేట్? ఆడిట్ ప్రోగ్రామ్. ఆడిట్ ప్రోగ్రామ్. సింబల్తో ఎలా ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, ఈ సింబల్తో నేను ఏం చెప్పాలి అనుకుంటున్నాను అంటే, సింబల్ వెయిట్ ఏం చెప్పాలి అని అనుకుంటున్నాను అంటే, దిస్ ఈజ్ ద బ్రాడర్ వే అని. దిస్ ఈజ్ ద బ్రాడర్ వన్. కంపేర్డ్ టు దిస్, కంపేర్డ్ టు స్ట్రాటజీ, ప్లానింగ్ ఈజ్ లిటిల్ నారో. కంపేర్డ్ టు ప్లానింగ్, ప్రొసీజర్ ఈజ్ లిటిల్ నారో. లైక్ దట్. దిస్ ఈజ్ సబార్డినేటివ్ టర్మ్. 2 ఉన్నాయి కదండి, 2 ఉండేది బిగ్ వన్ అండి. మ్యాథమెటికల్ ఈక్వేషన్స్, మ్యాథమెటికల్ వే టు ఎక్స్ప్రెస్, రైట్? ఓకే. ఆడిట్ స్ట్రాటజీ అంటే ఏంటి అంటే, ఓవరాల్గా మీరు ఒక బిజినెస్, ఇప్పుడు మీరు నాలెడ్జ్ గెయిన్ చేశారు. నాలెడ్జ్ గెయిన్ చేసిన తర్వాత మీ ఆడిట్ స్ట్రాటజీ ఎలా ఉండాలి? ఇన్ ఆడిట్ స్ట్రాటజీ సో మెనీ ఆడిట్ ప్లాన్స్ ఫర్ సింగిల్ ఏరియా ఆర్ సెగ్మెంట్. ఓకేనా అండి? సో ఆడిట్ ప్లాన్లోనే ఏంటి, మీరు సో మెనీ ఆడిట్ ప్రొసీజర్, యూ విల్ ఫాలో సో మెనీ ఆడిట్ ప్రొసీజర్స్ ఫర్ వన్ ఆడిట్ ప్లాన్. ఓకే, like that. So audit strategy and audit plan, audit procedures, okay, audit program. Okay nandi, that is our chapter 2. Okay. Before that, I'll explain what is fraud and error. Okay. Mood. Further. Concept number 2. Concept number 2. మిస్టేట్మెంట్స్. ఆల్రెడీ మనం ఇందాక మాట్లాడుకున్న మిస్టేట్మెంట్స్ అంటే ఏంటండి? మిస్టేక్స్. ఇఫ్ మిస్టేక్స్ ఆర్ అన్ఇంటెన్షనల్, దోస్ ఆర్ కాల్డ్ ఎర్రర్స్. ఇఫ్ మిస్టేక్స్ ఆర్ ఇంటెన్షనల్, వాట్ వీ కాల్ దెమ్? ఫ్రాడ్. ఓకేనా అండి? మీరు బేసిక్గా ఆలోచించండి, ఫ్రాడ్స్ ఎవరు చేస్తారు, ఎర్రర్స్ ఎవరు చేస్తారు? ఎవరైనా చేయొచ్చు. ఓకేనా? ఎనీవన్, ఎంప్లాయీస్ అన్నా చేయొచ్చు, మేనేజ్మెంట్ అన్నా చేయొచ్చు. బట్ ఇప్పుడు ఎవరు ఫ్రాడ్ చేస్తే, మిస్టేక్స్ చేస్తే దొరికిపోతాం, తెలిసిపోతుంది. ఎందుకంటే ఇంటెన్షన్ లేదు కాబట్టి. మీకైనా తెలిసిపోతుంది, తర్వాత మీరు కరెక్ట్ చేస్తారు, లేకపోతే ఆడిటర్ కన్నా తెలిసిపోతుంది. బట్ ఫ్రాడ్ చేస్తే మాత్రం అది దొరకడం కష్టం. బికాస్ దాన్ని మీరు దొరకకుండానే చేస్తారు కాబట్టి, ఇంటెన్షనల్ కాబట్టి మీరు నీట్గా కన్సీల్ చేసేస్తారు. కన్సీల్ అంటే వ్రాప్, గిఫ్ట్ వ్రాప్ ఉంటుంది కదండి, అలా మంచిగా కన్సీల్ చేసేస్తారు. సీల్ చేసేస్తారు కనిపించకుండా, సోఫిస్టికేటెడ్. ఓకేనా? సో ఫ్రాడ్ని కనిపెట్టడం కష్టం. ఇప్పుడు ఎంప్లాయీ ఫ్రాడ్ ఎక్కువ రిస్కా, మేనేజ్మెంట్ ఫ్రాడ్ ఎక్కువ రిస్కా? ఎంప్లాయీ ఫ్రాడ్ చేయడం అంటే ఏంటండి? ఏదైనా క్యాష్ని క్యాష్ ఎంబెల్జ్మెంట్ అంటే థెఫ్ట్ ఆఫ్ క్యాష్, ఇవే కదండి చేస్తాడు. లేకపోతే ఏదైనా అసెట్ని తీసుకెళ్ళిపోవడం, మిస్యూజ్ ఆఫ్ అసెట్స్. ఓకే, డ్యామేజ్ చేస్తాడు, లేకపోతే థెఫ్ట్ చేస్తాడు ఒక అసెట్ని. అర్థమవుతుందా అండి? బట్ మేనేజ్మెంట్ ఫ్రాడ్ చేయాలి అనుకుంటే, అండర్ మేనేజ్మెంట్ దేర్ విల్ బి సో మెనీ సెగ్మెంట్స్, రైట్? సో మేనేజ్మెంట్ ఫ్రాడ్ ఈజ్ మోర్ డేంజరస్, మోర్ రిస్కియర్. ఓకే, రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్స్. ఇప్పుడు మళ్ళీ మాట్లాడుకుంటున్నాం. మెటీరియల్ మిస్టేట్మెంట్స్ రిస్క్ ఎక్కడ హెవీగా ఉంటుందండి? ఎంప్లాయీ ఫ్రాడా లేకపోతే మేనేజ్మెంట్ ఫ్రాడా? ఆబ్వియస్గా మేనేజ్మెంట్ ఫ్రాడ్. దీనికంటే కొంచెం నేరుగా మాడుకుంటే రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్ ఎర్రర్స్లో ఎక్కువ ఉంటుందా ఆర్ ఫ్రాడ్స్లో ఎక్కువ ఉంటుందా? ఫ్రాడ్స్లోనే ఉంటుంది. ఓకేనా? ఓకే, unintentional, those are called errors. Intentionals are frauds. Okay, error of omission. మనం అకౌంటింగ్లో ఆల్రెడీ మీరు ఆల్రెడీ వచ్చి ఉంటుందండి మీకు. ఓకే,
ఫౌండేషన్ అని వచ్చి ఉండాలి. టైప్స్ ఆఫ్ ఎర్రర్స్. ఓకే, ఎర్రర్ ఆఫ్ ఒమిషన్. ఎర్రర్ ఆఫ్ ఒమిషన్ అంటే ఒమిట్ అంటే ఏంటండి, మొత్తం ఎగ్గొట్టడం. ఓకేనా అండి. సో ఎర్రర్ ఆఫ్ ఒమిషన్ అంటే ఏంటి, రాయకుండా మానేయడం. ఓకే, పార్షియల్ ఒమిషన్ అంటే ఏంటి, డెటార్ రాసి క్రెడిటార్ వదిలేయడం, లేకుంటే క్రెడిట్ సైడ్ రాసి డెబిట్ సైడ్ ఎవరో పిలుస్తారో వెళ్ళిపోయి మర్చిపోవడం. దీన్ని పార్షియల్ ఒమిషన్ అంటారు. కంప్లీట్ ఒమిషన్ అంటే ఎంట్రీనే మర్చిపోవడం. కంప్లీట్ ఎంట్రీ, డెబిట్ ఉండదు, క్రెడిట్ ఉండదు. ఓకేనా. ఐ డోంట్ థింక్ యూ నీడ్ మోర్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ఎర్రర్స్. ఓకే, మీకు ఆల్రెడీ వచ్చి ఉంటుంది, సో దట్ నేను చెప్పేసుకుంటూ వెళ్తాను అండ్ అర్థం అవుతుంది ఈజీగానే. ఎర్రర్ ఆఫ్ కమిషన్. ఎర్రర్ ఆఫ్ కమిషన్ అంటే ఏంటండి, దీంట్లో సో మెనీ టైప్స్ ఉంటాయి. అంటే మీరు క్యాస్టింగ్లో తప్పులు చేయడం, అంటే టోటలింగ్ ఆఫ్ వన్ సైడ్, టోటలింగ్ ఆఫ్ డెబిట్ సైడ్ రాంగ్ చేశారా, లేకపోతే టోటలింగ్ ఆఫ్ క్రెడిట్ సైడ్ రాంగ్ చేశారా, రెండు సైడ్లు రాంగ్ చేయడం. ఓకేనా అండి. ఇది కమిషన్ కిందకే వస్తుంది, ఎర్రర్ ఆఫ్ కమిషన్. ఓకే, పోస్టింగ్ ఆన్ రాంగ్ సైడ్ పోస్ట్ చేయడం, డెబిట్లో రాయాల్సిన క్రెడిట్ సైడ్ రాయడం. ఓకేనా అండి. పోస్టింగ్ ఇన్ రాంగ్ అకౌంటే రాంగ్ అయిపోవడం, ఏబీ అకౌంట్లో రాయాల్సిన బిఏ అకౌంట్లో రాసేయడం. ఓకేనా అండి. అలాగా ఎర్రర్ ఆఫ్ డూప్లికేషన్, ఒకే ఎంట్రీని 2 సార్లు రాయడం. ఓకేనా. ఎర్రర్ ఆఫ్ క్యారీ ఫార్వర్డ్ని మనం బ్రాడ్ ఫార్వర్డ్ తీసుకెళ్తున్నప్పుడు రాంగ్గా బ్రాడ్ ఫార్వర్డ్ చేసుకోవడం, లేకపోతే క్యారీ ఫార్వర్డ్ రాంగ్గా చేయడం. ఓకే, ఎర్రర్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ బ్యాలెన్సెస్, ఓపెనింగ్ బ్యాలెన్సెస్ ఏమైనా ఉంటే వాటిని బ్యాలెన్సెస్ని రాంగ్గా తీసుకోవడం. ఓకేనా అండి. అవి కాంపన్సేటింగ్ ఎర్రర్ అంటే ఒక ఎర్రర్ని ఇంకొక ఎర్రర్ కాంపన్సేట్ చేయడం. ఇప్పుడు నేను ఏం చేశానంటే బిఏ అకౌంట్లో ఏబీ అకౌంట్లో రాయాల్సిన 5,000ని బిఏ అకౌంట్లో 5,000 రాశానండి. ఓకేనా. ఆఫ్టర్ 10 days నాకు ఇంకొక ఎంట్రీ వచ్చింది బిఏ అకౌంట్కి. ఏబీ అకౌంట్లో రాయాల్సిన బిఏ అకౌంట్లో రాశాను. ఇప్పుడు బిఏ అకౌంట్కి 5,000 వచ్చింది, ఎంట్రీ వేయాలి. నేను అక్కడ బిఏ అకౌంట్కి అయిపోయి ఏబీ అకౌంట్కి వేసాను. కాంపన్సేట్ అయిపోయింది ఎర్రర్కి. బట్ ఎర్రరా కాదా, ఎర్రరే. క్రోనలాజికల్ వేలో వెళ్ళాలి మనం, అర్థమవుతుందా. సో దట్ ఈస్ కాల్డ్ కాంపన్సేటింగ్ ఎర్రర్స్. ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపలే రాంగ్ అయిపోవడం అండి. అంటే ఏంటి, ఇప్పుడు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అండ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉందండి. ఓకేనా. ఇప్పుడు నేను ఏం చేశాను అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ రాసిన క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి వేసేసాను. అప్పుడు ఏమవుతుంది, నాకు ఇన్కమ్ స్టేట్మెంట్లోకి వస్తుందా, రాదు. రెవెన్యూ ఎక్స్పెండిచర్స్ మాత్రమే ఇన్కమ్ స్టేట్మెంట్లోకి వస్తాయి. స్టేట్మెంట్ ఆఫ్ ఇన్కమ్లో చూపిస్తాం మనం. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని నేను రెవెన్యూ ఎక్స్పెండిచర్గా రాశాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇన్కమ్ స్టేట్మెంట్లోకి వచ్చేస్తుంది. అది ఎర్రరే. ఓకేనా. ప్రొసీజర్ ఎర్రర్స్ అంటే ఏముండవండి, మేనేజ్మెంట్ ఏమైనా సరిగ్గా ప్రొసీజర్స్ అని సరిగ్గా ఫాలో అవ్వకపోతే. అంటే ఇప్పుడు ఎలా అంటే ప్రొసీజర్ ఎర్రర్స్ అంటే ఇప్పుడు 5,000 కంటే ఎక్కువ డిస్కౌంట్ ఇస్తుంటే, లేకుంటే 10% కంటే ఎక్కువ డిస్కౌంట్ ఇస్తుంటే ఫేస్ వాల్యూ మీద, ఐ మీన్ ఎంఆర్పి మార్కెట్ వాల్యూ మీద, సెల్లింగ్ ప్రైస్ మీద మనం 10% కంటే ఎక్కువ డిస్కౌంట్ ఇస్తుంటే మేనేజర్తో సంతకం పెట్టించుకోవాలి. సంతకం చేస్తేనే ఇవ్వాలి అబౌవ్ 10% అని ఉందండి. ఓకే, ఇప్పుడు నేను ఏం చేశాను అంటే ప్రొసీజర్ ఎర్రర్స్ అంటే ఎలా ఉంటాయంటే మర్చిపోయాను. నేను 10% కంటే ఎక్కువ ఇస్తున్నాను, 15% ఇస్తున్నాను. నా ఫ్రెండ్ వచ్చాడు, బట్ నేను సిగ్నేచర్ చేయించుకోవడం మేనేజర్ చేత మర్చిపోయాను. అలాగే సేల్ చేసేస్తాను ఆన్ డిస్కౌంట్ ఆఫ్ 15%. సో దాన్ని అలాంటి వాటిని ఏమంటాం మనం, ప్రొసీజర్ ఎర్రర్స్ అని అంటాం. ఓకేనా, గుర్తుంచుకోండి. అండ్ ఇన్ దిస్ సెల్ఫ్ రివీలింగ్ ఎర్రర్స్ అంటే బిఫోర్ యూ ప్రిపేరింగ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్, అప్పుడే మీకు ఏమవుతుంది, ఎర్రర్స్ ఏమన్నా ఉంటే తెలిసిపోతాయి. ఎక్కడ, మీ అకౌంట్స్ని టాలీ చేస్తున్నప్పుడు కానీ. ఓకేనా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కంట్రోల్ అకౌంట్స్ వేస్తానండి. కంట్రోల్ అకౌంట్స్ అంటే ఇప్పుడు డెటార్ కంట్రోల్ అకౌంట్స్ అన్నీ అని చెప్పేసి ఏం చేస్తానంటే ఉన్న డెటార్స్ అందరినీ ఒక సింగిల్ అకౌంట్లో రాసేస్తాను. లేకుంటే డెటార్స్ అన్నీ కాకపోయినా ఒక సింగిల్ పర్సన్తో ఎక్కువ ట్రాన్సాక్షన్స్ జరిగాయండి, వాటిని మనం కంట్రోల్ అకౌంట్స్ అంటాం, సమ్మరైజేషన్ ఆఫ్ ఎంట్రీస్. ఓకే, సో వాటిని మనం ఏం చేస్తామంటే ఇప్పుడు నేను ఏబీ అకౌంట్ ఉందండి, తను నాకు డెటార్ లేకుంటే క్రెడిటర్, సో మెనీ ఎంట్రీస్ ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఒక అకౌంట్ క్రియేట్ చేస్తాను మొత్తం ఎంట్రీస్కి ఒకేసారి. ఓకే, అలా
లేకుంటే ట్రయల్ బ్యాలెన్స్. ఇవ్వండి పార్షియల్ ఒమిషన్ ఏమవుతుంది, ట్రయల్ బ్యాలెన్స్ అగ్రీ అవ్వదు, ఒక సైడ్ వదిలేసాం కాబట్టి ఖచ్చితంగా. రాంగ్ టోటలింగ్ చేసినప్పుడు ఏమవుతుంది, కంట్రోల్ అకౌంట్స్ వేస్తామండి. కంట్రోల్ అకౌంట్స్ అంటే అవి ఇప్పుడు చెప్పుకున్నాం కదా, అన్నీ ఒకే దగ్గర సమ్మరైజ్ చేసుకొని వేసుకుంటాం. ఓకేనా, సో అక్కడ తెలిసిపోతుంది. పర్సనల్ అకౌంట్ డిస్ నాట్ అగ్రీ. ఒక పర్సన్ బదులు ఇంకో పర్సన్కి మనం వాల్యూస్ వేసాం అనుకోండి, ఏబీ బదులు బీఏ, పర్సనల్ అకౌంట్ వేస్తున్నాం. చెప్పాను కదా, ఒక సైడ్ తను ఎన్నిసార్లు తీసుకున్నాడు ఎన్నిసార్లు లేదు, మొత్తం ఒకేసారి ఒకే దగ్గర రాస్తున్నాం. సో పర్సనల్ అకౌంట్ ఎలాగూ అగ్రీ అవ్వదు. పోస్టింగ్ రాంగ్ అకౌంట్, ఓకే, స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్స్ విల్ రివీల్. వాళ్ళ స్టేట్మెంట్లోనే రివీల్ అవ్వదు అది. ఓకేనా, పోస్టింగ్ ఆన్ రాంగ్ సైడ్, ట్రయల్ బ్యాలెన్స్ విల్ నాట్ అగ్రీ. ట్రయల్ బ్యాలెన్స్ ఎలా అగ్రీ అవ్వదు. బట్ కంప్లీట్ ఒమిషన్లో ట్రయల్ బ్యాలెన్స్ అగ్రీ అయిపోతుందండి. నాన్ సెల్ఫ్ రివీలింగ్ ఎర్రర్స్ నాట్ రివీల్ త్రూ బుక్ కీపింగ్ సిస్టమ్స్. ఓకే, అంటే ఏంటి, ట్రయల్ బ్యాలెన్స్ అప్ టు ట్రయల్ బ్యాలెన్స్ వరకు ఏం కనిపించదండి. ఓకే, కంప్లీట్ ఒమిషన్ 2 సార్లు ఒమిట్ చేశానండి నేను, దొరకదు. కంపన్సేటింగ్ రాంగ్ క్లాసిఫికేషన్లో ఏం చేస్తున్నాను నేను, క్లాసిఫికేషన్ అంటే ప్రిన్సిపల్ని మార్చేస్తున్నానండి. ఓకే, ఏం చేస్తున్నాను ఇక్కడ నేను, అప్పుడు నాకు టోటల్ ఎంట్రీ వస్తుంది కదా. అండ్ ఇంకా ఏం వస్తాయి, నాన్ సెల్ఫ్ కాంపన్సేట్ అయిపోయింది, అది తెలియదు. కాంపన్సేటింగ్ ఎర్రర్స్, ఓకే, అండ్ ఫ్రాడ్. దీస్ ఆర్ ద ఎర్రర్స్ టాపిక్ అండి. ఓకే, సార్ చూడండి. నెక్స్ట్ ఫ్రాడ్. మనం ఆల్రెడీ ఫ్రాడ్ మీద మనం మాట్లాడుకున్నామండి. స్టాండర్డ్ ఏంటండి, SA 240 ఆడిటర్స్ రెస్పాన్సిబిలిటీ రిలేటింగ్ టు ఫ్రాడ్ ఇన్ ఆడిట్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. ఓకేనా అండి. ఫ్రాడ్ ఈజ్ యాన్, నేను వేరే కలర్ రాస్తాను చూడండి, మీరు ఒకటి రాసేసుకోండి. డెఫినేషన్ ఆఫ్ ఫ్రాడ్ ఈజ్ యాన్ intentional act, okay, by one or more than one individual among, okay, management, employee, third party or TCWG, okay, to get an undue advantage by using deception. ఓకేనా అండి. ఏంటి ఫ్రాడ్ అంటే, ఫ్రాడ్ ఈజ్ యాన్ ఇంటెన్షనల్ యాక్ట్. రాద్దామండి, ఫ్రాడ్ ఈజ్ యాన్ ఇంటెన్షనల్ act by one or more than one individual among employee or management or TCWG. Anyone now we are missing? Third party to get an undue advantage
to get an undue advantage by using deception. Fraud meaning అండి ఇది, fraud definition. ఓకేనా? ఫ్రాడ్ మీకు ఇచ్చినప్పుడు అది మీరు రాయాలి. ఓకే. అండ్ ఫ్రాడ్ అనేది 2 టైప్స్ జరగవచ్చండి. మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ అసెట్స్ జరగవచ్చు, ఫ్రాడ్యులెంట్ ఫినాన్షియల్ రిపోర్టింగ్ వల్ల జరగవచ్చు. ఓకేనా అండి? ఇది మనం మండే మాట్లాడుకుందామండి. ఓకే, లిటిల్ లెంతీ. ఓకే, మీరు ఏం చేస్తారంటే ఫ్రాడ్ డెఫినేషన్ గుర్తుపెట్టుకోండి, చదవండి ఒకసారి. అండ్ మీకు ఇంకా నేను ఎలాగో రేపు సండే కాబట్టి కొన్ని స్టాండర్డ్స్ చెప్తానండి, ప్లానింగ్ చాప్టర్ 2కి సంబంధించినవి మనకి. ఓకే, ఎస్ఏ 265 ఆల్రెడీ చెప్పుకున్నామండి. 265 రాసానా? 265 ఈరోజు ఏం చెప్పాను అన్నీ చూడండి. 265 ఎస్ఏ 265 ఎస్ఏ 240 ఆల్రెడీ చెప్పానండి ఫ్రాడ్ గురించి. ఓకే, 265 అయిపోయింది. ఎస్ఏ 300 ఓకే, ప్లానింగ్ అండ్ ఆడిట్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. ఓకేనండి? అండ్ ఎస్ఏ 320 మెటీరియాలిటీ ఇన్ ప్లానింగ్ అండ్ పర్ఫార్మింగ్. and audit. Okay, and SCA 330 the auditors responses to assessed risk. Auditor responses to assessed risk. ఓకే, రాసుకోండి. ఓకే, అండ్ దీస్ చదువుకోండి. ఓకే, మండే కలుద్దాం. ఓకేనా? ఏ రోజు క్లాస్ ఆ రోజు అయిపోవాలండి. ఓకేనా? క్లాస్ అయిపోయిన వెంటనే నెక్స్ట్ క్లాస్కి జంప్ అవ్వద్దు. ఒక క్లాస్ అయిపోతే అది మీకు ఈజీగా ఉన్న ఓకే దాంట్లో ఎక్కువ తక్కువ టాపిక్ మనం డిస్కస్ చేసామని మీరు అనుకున్నా కానీ మీరు ఒక క్లాస్కి ఇంకో క్లాస్కి జంప్ అయ్యే మధ్యలో టైం ఇవ్వండి, ప్రిపేర్ అవ్వండి. ఫస్ట్ క్లాస్ కంప్లీట్గా ప్రిపేర్ అయ్యాకే అది 5 minutes కావచ్చు, 10 minutes కావచ్చు, హాఫ్ అన్ అవర్ కావచ్చు, రివైజ్ అయితే చెయ్యండి ఖచ్చితంగా. మీరు చదవాలి, చదవకుండా 3 classes తర్వాత చదువుతాను అలా మీరు అనుకోవద్దు. ఓకేనా? మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, హ్యాపీ వీకెండ్. బాయ్. Recording stopped.